ఎప్పుడూ సత్యదండం సన్యాసికి చేతిలో ఉండాలన్నారు. ఆయన మళ్ళీ స్వామివారిని గదిలోకి వెళ్ళి ఏదో మాట్లాడడానికి చూసేసరికి ఈ విశ్రాంతిలో ఉన్న స్వామివారు ఉత్తరీయంతో గట్టిగా సత్యదండం కట్టుకుని పడుకుని ఉన్నారు. ఆయన చూసి అదేమిటి సత్యదండం అలా నడుము కట్టుకు పడుకున్నారన్నారు. ఎప్పుడూ సత్యదండం పట్టుకుని ఉండాలని మీరు అన్నారు, కొత్త కదా, నాకు అలవాటు లేక మరిచిపోతున్నాను, ఇక పైన నేను అలా మరిచిపోకూడదని నడుముకి కట్టేసుకున్నానన్నారు. ఎంత పూనికో చూడండి మహానుభావుడికి. ఆయనకి పీఠం అన్నా, శంకరాచార్యుల వారన్నా, పీఠానికి పూర్వ గురువులన్నా, పీఠ పరంపరన్నా ఎంత గౌరవం అంటే తాను పీఠాధిపతిగా కూర్చోవడం కాదు, కూర్చుని పీఠ గౌరవాన్ని నిలబెట్టాలి. కొత్తగా పీఠాధిపత్యానికి వచ్చిన రోజులు భిక్షావందనం చేస్తున్నారు. ఆ వంట చేసిన వ్యక్తి వచ్చి భిక్ష వడ్డించాడు. వడ్డిస్తే ఆయన తిన్న తర్వాత ఆఖరిన వడ్డన చేసిన వ్యక్తి నమస్కారం చేస్తాడు వంటవాడు. నమస్కారం చేసిన తర్వాత ఆయన అన్నారు, పప్పు చాలా బాగుందో, ఏం పప్పు అని అడిగారు. తోటకూర పప్పు అండి అన్నాడు. ఓ బాగుంది అన్నారు. మరునాడు తోటకూర పప్పు వేశాడు. బాగుందో, ఇవాళ కూడా తోటకూర పప్పు అన్నారు. మూడో రోజు తోటకూర పప్పు వేశాడు. తిన్నారు. తిని రోజు తోటకూర పప్పు వేస్తున్నావు, ఎక్కడది తోటకూర అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, మీరు తోటకూర పప్పు బాగుందన్నారని పీఠానికి వచ్చేటటువంటి సందర్శకులు మీ యొక్క భక్తులతో చెప్పారు. వాళ్ళు రోజు మోపులు తోటకూర తెస్తున్నారు, తోటకూర పప్పు వేసి పెడుతున్నానన్నాడు. ఓహో అన్నారు. ఏమనలేదు. మరునాడు భిక్షావందనం చేసి వడ్డిస్తానన్నాడు. చెయ్యి ఊపి అక్కర్లేదన్నారు. భిక్ష చెయ్యవలసిన సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి ఉండ చుట్టుకుని నాలుక మీద రాసుకుని లోపలికి వెళ్ళిపోయారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. పీఠాధిపతి భిక్ష తీసుకోవట్లేదు. పీఠం శ్రీకార్యానికి ఎక్కడ లేని భయం వేసింది. ఏ అపచారం జరిగిందో పరుగున వచ్చాడు. స్వామి, ఏ అపచారం జరిగింది, మీరు 3 రోజుల నుంచి భిక్ష తీసుకోవట్లేదట అని అడిగాడు. అడిగితే నేను భిక్ష తీసుకోకపోవడానికి ఒక కారణం ఉంది అన్నారు. వెంటనే వంట చేసిన వాడు ఏడుస్తూ చెప్పేశాడు, నేను 3 రోజులు తోటకూర పప్పు వేశాను, తోటకూర పప్పు బాగుందన్నారని అందరికీ చెప్పి తోటకూర తెప్పించానన్నాను, అప్పటి నుంచి వారు భిక్ష తీసుకోవట్లేదు అన్నారు. ఏమి స్వామి అంతేనా అని కోపంగా వంట చేసిన వాడి వైపు చూశారు శ్రీకార్యం. ఆయన అన్నారు, అతని వైపు ఎందుకు చూస్తావు, నేను రేపు ఎక్కడికైనా విజయయాత్రకి వెడితే నేను వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే ఊరి జనం అందరూ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనరు. నా పేరు తెలియవచ్చు, కానీ శంకరాచార్యుల వారు నడిచి వెడుతున్నారంటారు. నేను ఎక్కడైనా కూర్చుని అనుగ్రహ భాషణం చేస్తుంటే నేను చెప్పిన విషయాలు పరమ సత్యమని వింటారు. శంకరాచార్యుల వారిని పిలిపించుకుని లోకానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పవలసిన నా నాలుకే తోటకూర పప్పు రుచికి లొంగిపోతే రేపు లోకానికి ఉపదేశం చెయ్యడానికి శంకరాచార్యుల వారిని పిలిపించుకోవడానికి నాకున్న అర్హత ఏమిటి? తోటకూర పప్పు యొక్క రుచికి లొంగిపోయిన నాలుకను 3 రోజుల పాటు గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేసి నేను చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. అతని తప్పే ఉంది? నేను మనోచాంచల్యానికి ఇంద్రియ నిగ్రహం లేకుండా వశపడిన వాడిని, అతన్నేమనద్దన్నారు. మహానుభావుడు ఆయన యొక్క సాధన బలం అటువంటిది. ఏదైనా సరే, ఏ విషయాన్నైనా సరే పీఠ మర్యాదకి కించిత్ భంగం రాకూడదని అంత గౌరవంతో అంత మర్యాదతో ఆలోచన చేస్తుండేవారు తప్ప నేను పీఠాధిపతిని ఎలా చేస్తే ఏమవుతుందనేటటువంటి అతిశయ భావంతో ఒక్క క్షణం కూడా ప్రవర్తించేవారు కాదు. అటువంటి మహాస్వామి కాంచీపురంలో ఉన్నటువంటి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతులై ఆ పీఠ ఔన్నత్యాన్ని, సన్యాసాశ్రమ వైభవాన్ని, పీఠాధిపతి యొక్క గౌరవాన్ని ఎంత స్థాయిలో ఉద్దీపింపజేశారంటే సనాతన ధర్మానికి చెందినవారు కాదు, బౌద్ధ ధర్మానికి చెందినవారు దలైలామా. అటువంటి దలైలామా ఒక మాట అన్నారు, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి ఎవరైనా ఉంటేది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక్కరే. అంతటి మహానుభావుడు వారు. ఎక్కడ ఏ పని చెయ్యనివ్వండి దాని గురించి చాలా చాలా
గొప్పగా అసలు అటువంటి నిర్ణయం ఎలా చేశారు అన్న దాని గురించి పెద్దలు ఇప్పటికీ తలుచుకుని ఎంత సంతోషపడిపోతారో, అంత ధార్మికంగా అంత శాస్త్రీయంగా నిర్ణయం చేసేవారు తప్ప ఏదో తన బుద్ధికి తోచిన విధంగా ఎన్నడూ నిర్ణయం చేసేవారు కాదు. అంత కీర్తి ప్రతిష్టలు కామకోటి పీఠానికి తీసుకొచ్చినటువంటి జగద్గురువులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి శ్రీశైలం అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. శంకరాచార్యుల వారికి ఎంత అభిమానము అన్నదానికి వారు శివానందలహరిలో చేసినటువంటి మధ్య శ్లోకం చెప్తుంది. సద్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అని. అసలు సాధారణంగా శంకర భగవత్పాదులు క్షేత్రస్పర్శ తీసుకురారు. అటువంటిది ఇక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని మల్లికార్జునుణ్ణి శివానందలహరి మధ్యలోకి వచ్చేటప్పటికి సంధ్య కనుక సంధ్యారంభ విజృంభితం అంటూ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఈ మల్లికార్జున లింగం గురించి ప్రస్తావన చేశారు. అలాగే భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రహీ స్ఫురన్మాధవాహ్లాదో నదయుతో మహాసితవభు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేష సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అన్న శ్లోకంలో కూడా మళ్ళీ ప్రత్యేకంగా శ్రీశైలవాసీ విభు అంటూ మల్లికార్జున లింగాన్ని భ్రమరాంబికాదేవిని ప్రస్తుతి చేశారు. శ్రీశైలం గురించి యోగతారావళిలో ప్రత్యేక ప్రస్తావన చేస్తూ తపస్సుకి సమాధికి పెట్టింది పేరు అని శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అని శ్రీశైల శృంగకుహరైషు కతోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అని పేర్కొన్నారు ప్రత్యేకంగా. నేను ఎప్పుడు శ్రీశైలంలో ఉన్నటువంటి గుహలలో కూర్చుని తపస్సు చేస్తానో అన్నారు. శ్రీశైలంలో ధ్యానం చేసినా తపస్సు చేసినా తొందరగా అంతర్ముఖత్వాన్ని పొంది మనస్సు వెనక్కి వెళ్ళిపోతుందిట. అందుకే శ్రీశైలంలో చేసే ధ్యానం ఎంత గొప్పదో శంకరులు చెప్పారు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్సే గాత్రం యదామలతాహ పరివేషయంతి. ఇక్కడ తపస్సు చేస్తేట, ఇక్కడ ధ్యానం చేస్తేట మనసు అంతర్ముఖత్వాన్ని పొందేస్తే కదలిక లేకుండా అలా ఉండిపోతాట. మొదట ఎవరు నమ్ముతారు అంటే, ఒక బఠానీ తీగ అలా పాకుతోందనుకోండి, నేను 4 రోజులు అలా కదలకుండా నా కాలు ఉంచినా అది చుట్టుకోదు, దానికి తెలుసు వీడు కదిలిపోతాడని. కానీ శ్రీశైలంలో ఉన్నటువంటి కొండ గుహలలో ధ్యానం చేస్తే ఎంత సమాధిలో కెడతాడంటేట తీగలు వచ్చి చుట్టుకుంటాయిట. గాత్రం యదా మమలతాహ పరివేష్టయంతి, అలాగే కర్ణీయతాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. ఈ తీగలు ఎప్పుడైతే చుట్టుకున్నాయో పక్షులు నమ్ముతాయిట వీడు కదలడని. స్థాణువు అని చెవుల్లోకి తెచ్చి పుల్లలు పెట్టి గూళ్ళు కట్టి పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి అందులో అరుస్తూ ఉంటాయిట. అయినా సరే బాహ్యమైనటువంటి స్మృతి లేకుండా అంతర్ముఖత్వాన్ని పొందుతట. అటువంటి శ్రీశైలంలో నేను ఎప్పుడు తపస్సు చేస్తానో అని శంకరులంతటి వారు కోరుకున్నారు. అంటే శంకరాచార్యుల వారికి ఈ భారతదేశం మొత్తం మీద ఉన్న క్షేత్రాలు ఒకెత్తు, శ్రీశైలం ఒక్కటి ఒకెత్తు అయినప్పుడు అపరశంకరావతారులై శ్రీశైల క్షేత్రం పట్ల అపారమైనటువంటి మక్కువ కలిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి ఎంతటి మక్కువ ఉంటుంది. ఒకప్పుడు వారిక్కడ పాలధారలు పంచధారల దగ్గరికి వచ్చి ఇదే శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలమని అక్కడ కూర్చుని ధ్యానమగ్నులైపోతే ఎవరు దగ్గరికి వెళ్ళి ఆయన్ని బహిర్ముఖుల్ని చెయ్యగలరు. కంచి కామకోటి పీఠం అంతా అలజడి పుట్టింది. ఇక మహాస్వామి వెనక్కి రారు. బహుశా జయేంద్ర సరస్వతీ స్వామి వారిని పీఠాధిపతిగా ఉండిపోమ్మని శ్రీశైలంలోనే ఉండిపోతారు, తపస్సులో ఉండిపోతారని. అటువంటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరికీ సాధ్యం కాదని, ఒక్క పండితులు వస్తే మాత్రం సంతోషంతో పలకరిస్తారని ఇతరుల్ని పంపించడానికి భయం వేసి మాండలిక వెంకటశాస్త్రి గారిని పంపిస్తే ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడితే బహిర్ముఖులై తర్వాత మళ్ళీ కాంచీపురం వెళ్ళారు.
వారికి శ్రీశైలం అంటే అంత భక్తి. అటువంటి భక్తి కలిగినటువంటి ఈ శ్రీశైల క్షేత్రంలో ఉన్న కామకోటి మఠ ప్రాంగణంలో, మఠ పాలిత ప్రాంతమైనటువంటి ఈ ప్రాంగణంలో నాకైతే పరిపూర్ణమైన విశ్వాసం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. దానికి ప్రబల సాక్ష్యం, వారి మొన్న ఆరాధన జరిగినటువంటి రోజున కటిక చీకట్లో తలుపులు వేసేసి ఉన్నటువంటి గదిలో సీసీ కెమెరా పట్టుకుని రికార్డ్ చేసింది. ఒక జ్యోతి ఒకటి ఆ ప్రాంగణం అంతా తిరిగి, శివలింగాలు రుద్రాక్షలు ఉన్న చోట తిరిగి ఒక జ్యోతి అంతర్ధానమైంది. కటిక చీకటి, ఎవ్వరూ లేరు, తలుపులు వేసేసి ఉంది ఆ పుస్తక ప్రాంగణం. అందులో జ్యోతి తిరుగుతుండగా సీసీ కెమెరా దాన్ని రికార్డ్ చేసింది. ఆ మరునాడు ఎందుకో వెనక్కి తిప్పి చూస్తే ఆ జ్యోతి కనపడింది. ఇవాళ నేను ప్రాంగణంలోకి రాగానే చూశాను. మీ అందరూ కూడా చూడాలి అనుకుంటే బహుశా రేపో ఎల్లుండో సముద్రాల కృష్ణమూర్తి గారు దాన్ని చూపించడానికి పరమ సంతోషంతో ముందుకొస్తారు అని అనుకుంటున్నాను. కాబట్టి మహాస్వామి వారికి ఈ ప్రాంగణం అంటే అంత భక్తి. అంత భక్తి వారికి ఉన్నటువంటి ప్రాంగణంలో వారు రుద్రాక్ష మంటపంలోకి ప్రవేశించినటువంటి శుభగడియ. ఇప్పటికీ తిరుత్తణి క్షేత్రంలో ఒక మాట చెప్తారు, సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైనా కొంచెం ఆగ్రహోదగ్రుడైనట్టు కనపడితే ఒక్కసారి ఊరేగింపు చేసి హారతిచ్చి రుద్రాక్ష మంటపంలోకి ప్రవేశపెడతారు. రుద్రాక్ష మంటపంలోకి ప్రవేశిస్తే పరమ ప్రశాంత చిత్తులై పరమ ప్రసన్నులు అవుతారు. ఇప్పుడు ఈ ప్రాంగణంలో రుద్రాక్ష మంటపాన్ని ఏర్పాటు చేసి రుద్రాక్ష మంటపంలో మహాస్వామి వారిని సన్నిధానం చేయించారు. అదొక్కటే కాదు, వారికి ఏ శ్రీమాతా స్వరూపం అంటే అపారమైన భక్తియో, ఆఖరికి వారు కూర్చున్న పల్లకి మోసినా సరే కామాక్షి 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 అంటూ మొయ్యాలి. ఎప్పుడూ ఆ పేరు వినపడుతుండాలి. ఏమండి? అంబా కామాక్షి, అంబా మీనాక్షి అంటూ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంతటి వారు ఎదురొచ్చారు. ఆ పల్లకి మోస్తున్నా కూడా కామాక్షి కామాక్షి అంటూ వెడుతుండేవారు. ఇప్పటికీ నేను మహాస్వామి వారు కూర్చున్న పల్లకీలు చూడడం కోసం వెడుతూ ఉంటాను. ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఆ లోపల పెట్టిన పల్లకీలన్నీ చూసి మురిసిపోయి, ఓహో ఇందులో కదా స్వామి కూర్చున్నారు, ఇందులో కదా దండక మండలాలు పెట్టుకున్నారు అనుకుని ఆనందపడిపోయి వెళ్ళిపోతూ ఉంటాను. అలా ఆయన ఆ మేనాలో కూర్చుని వెడుతుండేవారు. ఆ కామాక్షి అన్న పేరంటే ఆయనకి అంత భక్తి. అటువంటి కామాక్షి స్వరూపాలైన సప్తమాతృకల్ని, అలాగే అమ్మవారి యొక్క 3 రూపాలైనటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాల్ని ఆ రుద్రాక్ష మంటపాన్నంతటినీ కూడా పరివేష్టించి ఉండేటట్టుగా ఏర్పాటు చేసి, రేపు ఏకాదశి కనుక రేపటి రోజు ఉదయం ఆ మంటపంలోకి ప్రవేశింపచేసి మహాస్వామి వారి దర్శనమిస్తారు. ఎంత అద్భుతం! శ్రీశైల క్షేత్రంలో రుద్రాక్ష మంటపంలో స్వామి కూర్చుని ఉండగా, సప్తమాతృకలు పరివేష్టించి ఉండగా, ఆయన అంతేవాసిత్వం పొందిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉండగా, ఇక్కడికి రావడం, ఇక్కడ భోజనం చేయడం, ఇక్కడ కూర్చోవడం తక్కువ అని మీరు అనుకోకండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే మహాస్వామి వారికి ప్రాణం. గతంలో నేను ఒకసారి ఇక్కడ భాగవతం ప్రవచనానికి వచ్చినప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయి వచ్చారు. రాత్రి 1:30కి రాఘవేంద్రరావు గారిని పిలిచి చెట్టు కింద కూర్చుని ఓ మాట చెప్పారు. రేపు వెళ్ళిపోతానన్నారు ఆయన. రేపు వెళ్ళిపోదాం అనుకున్నాను. మహాస్వామి వారు వచ్చారు. వచ్చి, ఏమయ్యా ఇది నా మఠ ప్రాంగణం, నీకు తెలియదా నాకు ఈ శ్రీశైల ప్రాంగణం అంటే చాలా ప్రీతి అని. ఈసారి నేను నాకు ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిపించుకున్నాను. కార్యక్రమం అయ్యే వరకు మీ అందరూ ఉండి అన్నం తిని వెళ్ళాలి, మీరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. నేను ఉండిపోతున్నానన్నారు. ఏమి రాఘవేంద్ర గారు? ఈ ప్రాంగణం అంటే మహాస్వామి వారికి అంత ప్రీతి. అందుకే ఈసారి రుద్రాక్ష మంటప ప్రవేశం చేసేటప్పుడు చంద్రమౌళీశ్వర శాస్త్రి గారిని కూడా పిలిపించుకున్నారు. ఒక గురుస్వరూపం గురించి, చంద్రశేఖర పరమాచార్యుల వంటి ఒక మహాపురుషుని గురించినటువంటి ప్రసంగం పూర్తిగా అదే విషయం మీద మాట్లాడడం అనేటటువంటిది ఇదే మొదలు.
ఎందుచేత అంటే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను అలాంటి ప్రసంగం ఇప్పటి వరకు చెయ్యలేదు. అది బహుశः భగవంతుని యొక్క కృప. మొన్న ప్రాతస్మరామి స్తోత్రం చేస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఎందుకో చంద్రశేఖర పరమాచార్యుల వారు చెప్పినటువంటి విశేషాల్ని ఆ స్తోత్ర వ్యాఖ్యానంలో ఉటంకించడం జరిగింది. ఆ కారణం చేత అందున ఈ కృష్ణపక్షంలో పరమాచార్యుల వారి యొక్క జన్మదినం కూడా రావడం తటస్థించడంతో వారి గురించి 4 మాటలు చెప్పుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యం ఏర్పడింది. మనకి భగవంతుడు ధర్మ సంస్థాపన కోసమని అనేకమైన అవతారములను స్వీకరిస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అని అసలు ఒక శరీరముతో రావలసినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ రాక్షస సంహారము కోసమని ఒక అవతారమును తీసుకుని భూమి మీద నడయాడుతూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రతిజ్ఞ చేశాడే. కానీ అటువంటి స్వరూపానికి గురుస్వరూపానికి చాలా తేడా ఉంటుంది. అది రాక్షస సంహారము చేయవచ్చు, కానీ ఒక గురువు యొక్క స్వరూపం అన్ని విధాలా భిన్నంగా ఉంటుంది. గురువు యథార్థమునకు మనలా కర్మ అనుభవించడం కోసమని చెప్పి శరీరముతో వచ్చినటువంటి వారు కారు. రమణ మహర్షి గురించి వ్యాఖ్యానం చేస్తూ కృష్ణభిక్షు చాలా అందమైన మాట ఒకటి రాస్తారు. జ్ఞానికి ప్రారబ్ధం ఉండదా అని ఒక ప్రశ్న వేసి దాని గురించి ఆయన వ్యాఖ్యానం చేశారు. మనం ఎలా ప్రారబ్ధాన్ని అనుభవిస్తామో అలా జ్ఞాని కూడా శరీరం ఉన్నంత కాలము ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు కదా. రమణ మహర్షికి సర్కోమా వ్యాధి రాలేదా? చంద్రశేఖర పరమాచార్యుల వారికి ఊపిరితిత్తులలో ఒక ఊపిరితిత్తి పాడైపోలేదా? అంతటి పరమాచార్యుల వారు వెళ్ళి మహామఖంలో స్నానం చెయ్యాలి అంటే కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడలేదా? మరి అటువంటప్పుడు వారి శరీరమునకు కష్టం ఉంది, మన శరీరమునకు కష్టం ఉంది. మరి జ్ఞానికి మనకి ఉండేటటువంటి భేదం ప్రారబ్ధాన్ని అనుభవించడంలో ఎక్కడొస్తుంది అంటే, మనం ప్రారబ్ధాన్ని అనుభవించేటప్పుడు తాదాత్మ్యతని చెందుతాం. ఒక సుఖమును అనుభవిస్తే ఇది నా యొక్క గొప్పతనం చేతనే వచ్చింది అంటాం. ఒక దుఃఖం వస్తే అయ్యో ఈ దుఃఖము నాకు రాకూడదు, దుఃఖం వచ్చిందని దుఃఖమునకు తాదాత్మ్యత చెందుతాం. కానీ జ్ఞాని యొక్క స్థితి వేరుగా ఉంటుంది. సుఖము కాని దుఃఖము కానీ తాను సాక్షి మాత్రంగా ఉంటారు. అయితే ఇలా ఉండడం అనేటటువంటిది అందరికీ అన్ని వేళలా ఆ జ్ఞాన స్థితిలో నిలబడడం అనేటటువంటిది చాలా కష్టం. ఎందుచేతనంటే ఏదో పుస్తకం చదివి అద్వైతం అంటే రెండవది లేనిది, ఉన్నది ఒక్కటే, ఒక్క ఆత్మస్వరూపమే, ఇంకేముంది కనుక అని చెప్పచ్చేమో. కానీ యథార్థమైనటువంటి జీవితంలో అద్వైతానుభూతిని తాను పొందుతూ అద్వైత స్థాయి నుంచి ఒక్క అంగుళం కూడా కిందకి జారకుండా లోపల నిలబడగలగడం అనేటటువంటిది మాత్రం అంత సాధ్యమైన విషయం కాదు. అలా రావాలి అంటే అది కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒక్కరికి వస్తోంది. అటువంటి వారు మహాపురుషులు. నాని పాల్కీవాలా అంటారు, దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ డామినెంట్ మైనారిటీ అని. అదిగో అటువంటి వారిలో కారణజన్ములు చంద్రశేఖర పరమాచార్యుల వారు. నేను ఈ మాట ఎందుచేతంటున్నానంటే కారణజన్ములు అని, వారికి ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం లేదు. మనం చంద్రశేఖర పరమాచార్యుల వారి యొక్క చిత్రాల్ని చూస్తే సాధారణంగా మనం ఇంట్లో చూసేటటువంటి చిత్రాలన్నీ కూడా వారు కాషాయాంబరములు కట్టుకుని చేతిలో సత్యదండాన్ని పట్టుకుని ఇంతంత విభూతి రేఖలు ధరించి పాలభాగమనందు ఒక పెద్ద కుంకుమ బొట్టుతో అపరశంకరావతారంగా ఉంటారాయన. కానీ అలా కనపడేటటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు దాదాపు 8 దశాబ్దముల పాటు కంచి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు. వారికి గురువు నిజంగా జీవితంలో లేని స్థితిలో సన్యసించవలసి వచ్చింది అని మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని పరమాచార్యుల వారు సన్యసించినటువంటి తీరు, సన్యసించినటువంటి స్థితిలో సన్యాస ధర్మమునందు వారు నిలదొక్కున్న తీరు, ఇది పరమాచార్యుల వారి జీవితం చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని వారి గురించి 4 మాటలు చెప్పుకోవాలి అని అనిపించింది. గుకారశ్చంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అంటుంది గురుగీత. ఎవరు అజ్ఞానమును తన యొక్క వాక్పటిమ చేత లేదా వారి యొక్క అనుగ్రహము చేత తొలగించి అనేక జన్మల నుంచి మనం పొందుతున్నటువంటి ఈ శరీర సంబంధాన్ని పోగొట్టగలిగినటువంటి వాగ్జరిని కలిగి ఉండి అజ్ఞానపు తిమిరములను పోగొట్టగలడో అటువంటి వారికి మాత్రమే గురువు అని పిలుస్తారు. అటువంటి వారిలో మహానుభావులు చంద్రశేఖరులు ఒకరు. చంద్రశేఖరుల యొక్క జన్మ చాలా విచిత్రమైనటువంటి స్థితి. ఎందుచేత అంటే వారి తాతగారి పేరు గణపతి శాస్త్రి గారు. ఆ గణపతి శాస్త్రి గారికి 3 కుమారులు.
ముగ్గురు కుమారులలో పెద్దవారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మళ్ళీ 5 కుమారులు. కంచిపీఠంలో ఉన్నటువంటి పరంపరలోనూ చంద్రశేఖర పరమాచార్యుల వారి ఇంటిలోనూ ఒకే రకమైన పోలిక ఒకటి కనపడుతుంది ఒక విషయంలో. ఇక్కడ కూడా వారి తాతగారి పేరు పెద్ద కుమారుడికి పెట్టుకున్నారు. ఇది సాధారణంగా ప్రత్యేకించి కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతములలో సర్వసామాన్యమైనటువంటి విషయం. తాతగారి పేరు పెట్టుకుంటూ ఉంటారు. అందుకని తాతగారి పేరైనటువంటి గణపతి శాస్త్రి గారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన పెద్ద కుమారుడికి పెట్టుకున్నారు. ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చదువుకున్నది మెట్రికులేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. స్కూల్స్ ఇన్స్పెక్టర్గా ఆ రోజుల్లో తమిళనాడులో విల్లిపురంలో పనిచేస్తూ ఉండేవారు. ఒక కుమారుడు కాడు, ఒక కన్ను కాదు అని స్వామిమలైలో ఉన్నటువంటి స్వామినాథుడికి మొక్కుకున్నారు. స్వామి నాకు వేరొక కుమారుణ్ణి కూడా కటాక్షించు అని. ఆ స్వామి అనుగ్రహంగా జన్మించినటువంటి 2వ కుమారుడనేటటువంటి దీక్ష చేత 2వ కుమారుడికి స్వామినాథుడు అని పేరుంచారు. 2 కుమారుల తర్వాత వేరొక 3 కుమారులు కలిగారు. వారే వరుసగా ఒకరు సాంబమూర్తి శాస్త్రి, వేరొకరు సదాశివ శాస్త్రి, వేరొకరు కృష్ణమూర్తి శాస్త్రి. అలా గణపతి శాస్త్రి, స్వామినాథ శాస్త్రి, సాంబశివ శాస్త్రి, సదాశివ శాస్త్రి, కృష్ణమూర్తి శాస్త్రి అనే 5 కుమారులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి. 5 కుమారుల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆవిడికి లలితాంబిక అని పేరు పెట్టుకున్నారు. ఈ 5 కుమారులలో పెద్దవారు గణపతి శాస్త్రి గారు, 2వ వారు స్వామినాథ శాస్త్రి గారు. ఈ స్వామినాథుడే భవిష్యత్ కాలమునందు చంద్రశేఖర పరమాచార్యుల వారు అయ్యారు. ఎంత చిత్రమైనటువంటి స్థితి అంటే, ఆ పిల్లవాడు పుట్టిన తరువాత మాటలు మాట్లాడుతుంటే మనం పంచవన్నెల చిలుక మాటలు అంటుంటాం. పంచవన్నెల చిలుక మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా మాట్లాడేవారట చిన్నప్పటి నుంచి. అలా మాట్లాడతాడు కనుక వాళ్ళది కర్ణాటక నుంచి వచ్చినటువంటి కుటుంబం కనుక కన్నడ భాషలో గిని అంటే పంచవన్నెల చిలుక అని పేరు. అందుకని గిని అని పిలుచుకుంటూ ఉండేవారు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు ముద్దులు మూట కడుతూ చక్కటి మాటలు మాట్లాడుతూ తల్లిదండ్రులతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. అలా గడుపుతుండగా వాళ్ళ నాన్నగారికి తరచు బదిలీలు జరుగుతుండేవి, ప్రభుత్వోద్యోగంలో ఉన్నారు కనుక. అందుచేత విల్లిపురం, తిండివనం, చిదంబరం, ఫిరంగిపురం మొదలైన అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఎవ్వరికీ జీవితంలో తటస్థించనటువంటి ఒక సంఘటన, అట్లాంటి సంఘటన జరిగిన దానిలోంచి అంతటి ప్రేరణ పొందడానికి కావలసినటువంటి అవకాశము లేనటువంటి స్థితిలో 3వ సంవత్సరంలో స్వామినాథుడి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి తల్లిదండ్రులతో పిల్లవాడు నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే వీళ్ళు కాపరం ఉంటున్నటువంటి పక్క ఇంట్లో పెద్ద అలజడి వినపడింది. ఆ ఇంటిలో ఉంటున్నవారు ఇంటికి తాళములు వేసి ఊరు వెళ్ళారు. లోపల గిన్నెలన్నీ మూట కడుతున్నట్టుగా, గిన్నెలు మీద పడిపోతున్నట్టు, కింద పడిపోతున్నట్టు పెద్ద చప్పుడు. అయితే ఇంట్లోకి ఎవరో దొంగలు ప్రవేశించారు. ఏ విధమైన భయం లేకుండా ఇంట్లో ఉన్న సామానంతా మూట కట్టేస్తున్నారని ఒక్కరూ వెళ్ళి ఎదిరించడానికి వీలు లేదు. సందులో ఉన్న వాళ్ళందరూ బయలుదేరి ఎవరి చేతికి దొరికినటువంటి ఆయుధం వాళ్ళు పట్టుకుని రండి, వెళ్ళి ఆ తలుపులు పగలగొట్టి లోపల ఉన్నటువంటి దొంగల్ని పట్టుకుందామని వెళ్ళారు. ఎప్పటికో అప్పటికి దొంగలు పని పూర్తి చేసుకుని బయటికి రావాలి కదా, అందుకని ఆ ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నారు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. ఎంతకీ లోపల ఉన్న దొంగలు బయటికి రారు కదా, లోపల చప్పుడు ఎక్కువైపోతోంది. ఇంతసేపు చప్పుడు చేస్తారా దొంగలు ఎక్కడైనా, పైగా ఈ బయట ఇంత పెద్ద కోలాహలం వినపడుతుంటే. కాబట్టి ఇది దొంగతనం కాదు, లోపల దొంగలు లేరు, ఏదో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అని నిర్ణయించుకొని మొత్తానికి ఆ వీధిలో ఉన్న వాళ్ళల్లో కొంతమంది సాహసవంతులైన వాళ్ళు తలుపులు పగలగొట్టి లోపల చూశారు. చూస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఊరు వెళ్ళిపోయే ముందు ఒక పాత్రలో బెల్లపు పాకాన్ని కాచుకుని ఆ పానకాన్ని వేరొక మధుర పదార్థంలోకి కలుపుకొని మిగిలిపోయిన పానకాన్ని కడక్కుండా పాత్రని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ పాత్రకి మూతి ఇరుగ్గా ఉంది, లోపల విశాలంగా ఉంది. ఒక పిల్లి ఆ ఇంట్లో ప్రవేశించి ఆ పాకం కోసమని తలని బలవంతంగా లోపల పెట్టింది, పాకం నాకేసింది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అని ఒక సామెత కదా. నాకేసిన తరువాత అందులోంచి తలని బయటికి తీసుకోవాలనుకుంది, కానీ ఆ తల బయటికి రాలేదు. పాత్రలో తల ఉండిపోయినటువంటి పిల్లికి భీతాహం పుట్టి అటువైపు ఇటువైపు దూకడం మొదలెట్టింది. ఆ తలకున్నటువంటి గిన్నె చాలా దట్టమైనటువంటి లోహంతో చేయబడింది.
అది వెళ్ళి అన్ని గిన్నెలకి తగులుతోంది, పిల్లి కింద పడుతోంది, లేస్తోంది, బిందెలు కింద పడిపోతున్నాయి, పెద్ద చప్పుడు వస్తోంది, దాని తల దూరిపోయినటువంటి పాత్ర ఊడి కింద పట్టలేదు. సరే, అప్పుడు ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ పిల్లి పరిస్థితిని చూసి బెదిరిపోయిన పిల్లి కనుక పట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది. మొత్తానికి దాన్ని పట్టుకున్నారు. పిల్లిని ఓ స్తంభానికి వేసి కట్టి నలుగురు కలిసి దాని తలకున్న పాత్ర లాగేశారు. ఆఖరిగా పిల్లి ముఖానికి ఉన్నటువంటి పాత్ర ఊడిపోయింది, పిల్లి వెళ్ళిపోయింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ పాత్రలో ముఖం దూర్చుకున్నటువంటి పిల్లి యొక్క వృత్తాంతాన్ని ఆనాడు చూసినటువంటి వాళ్ళు కొన్ని రోజుల పాటు చెప్పుకుని నవ్వుకున్నారు. ఒక 3 సంవత్సరముల బాలుడు స్వామినాథుడు మాత్రం ఈ సంఘటన గురించి రాత్రి పడుకుని ఆలోచించాడు. సమస్త మానవాళి ఆశ అనబడేటటువంటి పాత్రలో ఇలాగే ఇరుక్కుంటోంది. ఇరుక్కుని దారి తెన్ను కనపడక కొట్టుకుంటున్నారు. ఈనాడు పిల్లికి జరిగినది నా జీవితానికి పెద్ద తేడా ఏమిటి? శంకరులు అంటారు భజగోవిందంలో, నళినీదలగత జలమతి తరళం తత్తజ్జీవితమతిశయ చపలం విద్యుర్వ్యాభ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. తామరాకు మీద నీటి బొట్టంతటి బుద్ధుదమైన జీవితం. ఈ జీవితంలో వీడికి ఎడతెగని అనుబంధాలు. ఆ అనుబంధాల్లో మళ్ళీ అయిన వాళ్ళకు వచ్చేటటువంటి రోగాలు, రొచ్చులు, వీటితో వీడి జీవితం ఇలాగే గడిచిపోతోంది. నా దృష్టిలో వీళ్ళందరూ ఏనాడో మరణించారన్నారు. ఈ ఆశాపాశముల చేత తగులుకొనబడినటువంటి జీవుల యొక్క దైన్య స్థితిని ఆ పానక పాత్రలో తలపెట్టినటువంటి పిల్లిలో చూశారు ఆ స్వామినాథుడు. చూసి ఆనాడు వారికి జీవితంలో మొట్టమొదట ఆశ అనేటటువంటి దాని మీద అసహ్యం పుట్టింది. ఎంత చిత్రమో చూడండి. ఎక్కడ పిల్లి అందరికన్నా ఎక్కువ ఆనందం అనుభవించవలసింది ఆ సంఘటన చేత పిల్లవాడు. ఈ పిల్లవాడికి వైరాగ్యం ఏర్పడుతోంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నవారు ఆ కథ చెప్పుకుంటూ. ఇది జరిగిపోయిన తర్వాత ఈ కథ ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నారో తెలుసా అండి పరమాచార్యులు వారు? 70వ సంవత్సరం వారికి వచ్చిన తరువాత ఒకనాడు ఉపన్యాసం చెప్తూ ఈ కథని గుర్తు తెచ్చుకుని కొంతసేపు ధ్యానమగ్నులైపోయారు. అయిపోతే ఈ సంఘటన వారు ఉపన్యాసం చెప్పి 2 రోజులు అవలేదు, వారు విడిది చేసినటువంటి ఇంట్లో పిల్లి వచ్చి మళ్ళీ పాలపాత్రలో అలాగే ముఖం దూర్చేసింది. దూరిస్తే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఇదెక్కడి విచిత్రం స్వామి, మీరు మొన్నటి రోజున ఉపన్యాసంలో ఈ విషయం చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఇటువంటి సంఘటన జరిగింది. మేము ఇంకెప్పుడూ కూడా పిల్లులు పాత్రలో ముఖం పెట్టకుండా మరచెంబులు తీసుకొచ్చి ఆ మరమూతలు బిగిస్తా ఉన్నారు. అందరు శిష్యులు ఈ మాట అన్నాక పరమాచార్యులు వారు అన్నారు, మరమూతలు పెట్టకండి, విశాలమైన పాత్రలలో పాలు పొయ్యండి, కావలసినవి తాగి పిల్లులు వెళ్ళిపోతాయన్నారు. ఆ మాటలో ఎంత తేడాయో చూడండి. పాలెలా దాచుకుందామని ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళందరూ పరమాచార్యులు వారి చుట్టూ చేరిన వాళ్ళు. ఆశ్రమంలో చేరిపోయి ఉన్నంత మాత్రం చేత వైరాగ్య సిద్ధి కలిగిపోయినట్టు కాదు. రమణులు ఆశ్రమం స్థాపించినటువంటి కొత్తల్లో, మళ్ళీ రమణులు ఎప్పుడు ఆశ్రమం స్థాపించాలంటే ఒప్పుకునేవారు కాదు. ఆశ్రమం ఏర్పడినటువంటి కొత్తల్లో కొత్తగా వచ్చి చేరినటువంటి వారిని చూసి పాతవారికి కొంచెం అసూయగా ఉండేది. వీళ్ల ప్రాబల్యం పెరిగిపోతోందని రమణుల దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తుండేవారు. చెప్తుంటే ఒకనాడు రమణులు మధ్యాహ్న భోజనం అయిపోయిన తరువాత విడిదిలోకి వస్తున్నారు. వస్తుంటే అంతకుముందు ఆశ్రమంలో ఉన్నటువంటి కుక్క అక్కడ పడుకునుంది. కొత్తగా ఒక కుక్క గేటు దాటి లోపలికి వస్తోంది. కొత్తగా లోపలికి వస్తున్నటువంటి కుక్కని చూసినటువంటి పాత కుక్క గబాలన నిద్రలేచి విశేషమైన వేగంతో ఎదురెళ్ళి దాని మీద పడి పోరాటం చేస్తోంది. రమణులు ఒక్కసారి పాత శిష్యుల వంక కొత్త శిష్యుల వంక చూసి అన్నారు, కుక్కలు కదా, కొత్త వాటిని సహించవు, దెబ్బలాడుకుంటాయన్నారు. ఇంకా తరువాత ఆశ్రమంలో ఎప్పుడూ దెబ్బలాట జరగలేదు. మహాత్ముల యొక్క ఆలోచన, మహాత్ముల యొక్క మాటలు అంత విశాలంగా ఉంటాయి. అందుకే మనం ఎవ్వరం ఊహించలేము మహాపురుషుల యొక్క స్థితి. ఆశ్రమంలోనే ఉండేవాడు ఒక ఆయన, కంచిపీఠంలో వంటశాలలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఒక రోజున ఎవరూ చూడకుండా పట్టుకుపోదామనేటటువంటి ఉద్దేశ్యంతో ఆశ్రమంలో ఉన్న మినప్పప్పు 4 షేర్లు మూట కట్టి తలకంటే తలగడాలా పెట్టుకు పడుకున్నాడు. అందరూ పడుకుంటే మూటట్టుకు బయటికి వెళ్ళిపోదామని. ఆశ్రమంలో ఉన్నటువంటి మేస్త్రి చూసి పరమాచార్యుల వారికి చెప్పాడు, స్వామి వీడు మినప్పప్పు పట్టుకుపోతున్నాడు. పరమాచార్యుల వారు అన్నారు, ఆ దోషం వాడిది కాదు, మనది. వాడికి ఎన్నడో పీఠంలో వడలు సరిగ్గా పెట్టి ఉండరు.
అందుకని రేపటి రోజున ఈ మినప్పప్పు నానపోసి రుబ్బి అందులో జీలకర్ర కొత్తిమీరి అవి బాగా వేసి ఎక్కువ గార్లు తయారు చేసి అందరి సమక్షంలో వీడు కడుపు నిండా తినేటట్టుగా ఆ వడలు పెట్టండి, మన దోషం పోవాలి ముందన్నారు. అందరిలో కూర్చోపెట్టి వాడికి వడలు తినిపించారు. అందుకని మనం ఒక దృష్టితో చూస్తాం, వారు ఒక దృష్టితో చూస్తారు. అందుకని 3వ సంవత్సరంలోనే ఒక పిల్లి పాత్రలో తలపెడితే ఆ పిల్లవాడి యొక్క మనస్సు మీద ఆ విధమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అటువంటి ప్రతిస్పందన ఆయనలోంచి వచ్చింది. అది దాటిపోయింది. 5వ సంవత్సరం వచ్చినప్పుడు పరమాచార్యుల వారి జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వాళ్ళ తండ్రి గారు చిదంబరంలో ఉత్సవాలు చూడడం కోసమని వెళ్ళారు. వెడితే పిల్లవాడు కనుక ఈయన కూడా నేను ఉత్సవాలు చూడడానికి వస్తానని తండ్రితో పాటు బయలుదేరారు. బయలుదేరితే నువ్వు రావద్దన్నారు, వీలు లేదు, నేను వస్తానన్నారు, ఇంట్లో బంధువులు ఉన్నారని భార్యని విడిచిపెట్టి ఆ పిల్లవాడిని తీసుకుని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చిదంబరం వెళ్ళారు. తీరా రాత్రి బ్రహ్మాండమైన ఊరిరిగింపు జరుగుతుంది స్వామికి. ఈలోగా పిల్లవాడికి నిద్ర వచ్చి పడుకున్నాడు. లేపితే ఏడుస్తాడేమో, తల్లి కూడా పక్కన లేదు కదా అని ఆ పిల్లవాడిని అలాగే విడిచిపెట్టి తండ్రి గారు చిదంబరంలో ఉత్సవాలు చూడడానికి వెళ్ళారు. ఆ సంవత్సరం ఉత్సవాలలో ఎన్నడూ లేని రీతిలో చిదంబరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం తొక్కిసలాటలో కొన్ని 100 మంది చనిపోయారు. ఎలాగో అలా తప్పించుకుని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాత్రం స్నేహితుడి ఇల్లు చేరుకున్నారు. మరునాడు పొద్దున్న పిల్లవాడు లేచి, నాన్నగారు రాత్రి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు తిరణాలకని ఏడుస్తున్నాడు. తీసుకెళ్ళకపోవడం మంచిదైందిరా, తీసుకెడితే నువ్వు నేను కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు అని తండ్రి గారు చెబితే పిల్లవాడు నమ్మలేదు. ఎత్తుకుని రైలు ఎక్కి తిరిగి వచ్చేశారు. ఆశ్చర్యకరమైన సంఘటన, అదే రోజు రాత్రి మహాలక్ష్మమ్మ గారికి అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భార్యకి రాత్రి కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు కలొచ్చింది. తెల్లవారే వరకు ఆవిడ స్వామి నామం చెప్పుకుంటూ పడుకుని లేచి నిజంగా పిల్లవాడికి ఏం ఉపద్రవం రాలేదు కదా అని బెంగ పెట్టుకుంటున్నారు. పెరుగు తెచ్చేటటువంటి అమ్మి ఎదురొచ్చి నిన్న రాత్రి చిదంబరంలో బ్రహ్మాండమైన అగ్ని ప్రమాదం జరిగిందట, కొన్ని 100 మంది మరణించారని చెప్పింది. అయ్యో గినికి ఏ ప్రమాదం వచ్చిందో అని తల్లిగారు బెంగ పెట్టుకుంటున్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పిల్లవాడిని చంకలో పెట్టుకుని రైలు దిగి నడిచి ఇంటికి వస్తున్నారు. చూసి ఆ రోజున మహాలక్ష్మమ్మ గారు అన్నారు, ఇక నా జీవితంలో నిన్ను విడిచిపెట్టాను, నీ తండ్రితో కూడా నిన్ను పంపించను, నిన్ను విడిచి నేను ఉండలేను అన్నారు. ఈ మాట అన్న మహాలక్ష్మమ్మ గారు తానే తీసుకుని వెళ్ళి అనుకోకుండా పిల్లవాడిని కంచిపీఠంలో సన్యాసాశ్రమానికి అప్పగించి రావలసి వచ్చింది. భగవంతుని యొక్క నిర్ణయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. ఇంటికి వచ్చారు. వారు అరుగు మీద కూర్చుని చెవులకి బంగారపు ఆభరణాలు ఉండేవి. పరమాచార్యులు వారికి చిన్నతనంలో స్వామినాథుడు అనేటటువంటి పూర్వాశ్రమ నామంతో ఉండగా పున్నుస్వామి అని పేరు పెట్టుకున్నటువంటి ఒక అగంతకుడు వచ్చి నీ చెవులకు ఉన్నటువంటి ఆభరణములకు మెరుగు పెట్టాలి, నాకు తీసి ఇమ్మన్నాడు. అంటే అయ్యో మా అమ్మగారు కూడా వీటికి మెరుగు పెట్టించాలనుకుంటున్నారు, వీటికి మరమ్మత్తులు కూడా చేసి మెరుగు కూడా పెట్టి పట్టరమ్మని ఆ చెవులకున్న ఆభరణములను తీసి ఆ పొన్నుస్వామికి ఇచ్చారు. తమిళంలో పొన్ను అంటే బంగారం. తీసి ఆయన చేతిలో పెట్టి ఎంతో సంతోషంగా ఇంట్లోకి వెళ్ళి అమ్మని పిలిచి, అమ్మ అమ్మ నా చెవిపోగులు ఎప్పటి నుంచో నువ్వు మరమ్మత్తు చేయించి మెరుగు పెట్టించాలనుకుంటున్నావు కదా, నా చెవిపోగులు తీసి పొన్నుస్వామికి ఇచ్చాను అన్నారు. ఎవర్రా పొన్నుస్వామి అంటే అదేనమ్మా చెవికమ్మలు మెరుగు పెట్టేవాడు అన్నారు. చెవికమ్మలు మెరుగు పెట్టేటటువంటి వాడిగా వచ్చి పొన్నుస్వామి ఆనాడు బంగారం తీసుకెళ్ళిపోతే ఆ పాప పరిహారం కోసమని పరమాచార్యుల వారికి ఎన్ని కనకాభిషేకాలు చేయించిందో అమ్మ. చిన్నతనంలో తన చెవికమ్మలు తీసి అమాయకంగా ఇచ్చినటువంటి పరమాచార్యుల వారు తరువాతి కాలంలో జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి చెవి తాటంకములను పునఃప్రతిష్టలు చేసేటప్పుడు మహానుభావుడు ఎంత గొప్ప గొప్ప దీక్షలు చేపట్టారు. అలా చెవి ఆభరణములను పోగొట్టుకున్నారు చిన్నతనంలో. ఎన్నడూ ఆయనకి సన్యసించాలనేటటువంటి కోరికే లేదు. అలా జీవితం నడుస్తున్నటువంటి రోజులలో వారు మిషనరీ స్కూల్లో చదువుకునేవారు. పైగా వారికి చిన్నతనంలో బైబిల్ కంఠస్థం. అలా చదువుకుంటున్నటువంటి రోజుల్లో అందరికన్నా బాగా చదివేవారు. ఒకనాడు ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఆ పాఠశాలని తనిఖీ చేయడానికి వచ్చాడు. పరమాచార్యుల వారి అంటే పరమాచార్యుల వారు అనగా పూర్వాశ్రమ నామం స్వామినాథుడు అనే పేరుతో ఉండగా ఆ పిల్లవాడిని పిలిచి 1వ క్లాసు పాఠ్యపుస్తకాన్ని చదవమన్నారు. ఏదో 10వ క్లాసు పిల్లాడు చదివినట్టు గడగడా చదివారు. అది చూసి ఆశ్చర్యపోయి
ఆ ఇన్స్పెక్టర్ గారు 2వ క్లాస్ పుస్తకం తెప్పించారు. దాన్ని కూడా గడగడా చదువుతూ స్పష్టంగా అర్థం కూడా విడమరిచి చెప్పారు. ఆశ్చర్యపోయి 3వ క్లాస్ పుస్తకం తెప్పించారు. ఆ పుస్తకాన్ని కూడా గడగడా చదువుతూ విస్పష్టంగా అర్థాలన్నింటినీ చెప్పారు. ఆశ్చర్యపోయిన ఇన్స్పెక్టర్ గారు ఈ పిల్లాడు 1వ క్లాసులో ఎందుకని 3వ క్లాసులో వేసేశారు. తండ్రి గారికి ఎటువంటి విచిత్ర సంకల్పం కలిగిందంటే, ఇన్ని ఊళ్ళు తిరగడంలో పిల్లవాడికి సరిగ్గా చదువు రావట్లేదని ఇంగ్లీష్ చదువు మాన్పించి సంగీతంలో ప్రవేశపెట్టారు పిల్లవాడిని. కొన్నాళ్ళు సంగీతం నేర్చుకున్నాడు. ఇలా జరుగుతుండగా 8వ సంవత్సరంలో ఆ గినికి ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం చేస్తున్నటువంటి సందర్భంలోనే కంచి పీఠానికి 66వ పీఠాధిపతి పేరు, 64వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖర పరమాచార్యుల వారి. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతములలో పర్యటిస్తుండగా వారికి కబురు చేశారు. ఇలా మా అబ్బాయికి ఉపనయనం జరుగుతోంది అన్న కబురు పంపిస్తే ఆయన మంత్రాక్షతలని పంపించారు. ఆ మంత్రాక్షతలు పిల్లవాడికి ఆశీపూర్వకంగా శిరస్సును ఉంచారు. 8వ సంవత్సరంలో ఉపనయనము జరపబడినటువంటి పిల్లవాడు ప్రతిరోజు సంధ్యావందనం చేసేవారు. చిన్నతనంలో స్వామినాథుడు కోటు వేసుకునేవారు. కోటు వేసుకుని ఏటిగట్టుకు వెళ్ళి ఆడుకుని ఇంకా అసుర సంధ్య వేళ అయిపోతోంది అనగానే ఆ కోటు చొక్కా వేసుకున్నటువంటి నిక్కరు విప్పి అవతల పారేసి గభాలన ఏట్లో దూకేవారు. దూకి స్నానం చేసి పిల్లలందరూ కూర్చుని సంధ్యావందనం చేసేవారు. చేసి ఇంకా బాగా చీకటి పడే వరకు ఆడుకుని మళ్ళీ కోటు వేసుకుని ఇంటికి వచ్చేవారు. ఒకనాడు వాళ్ళ అమ్మగారికి కోపం వచ్చి, ఎరా మన వంశంలో ఇంతకు ముందు వాళ్ళందరూ వేదం చదువుకున్నారు, మనం వేదం చదువుకోవడం లేదు, కనీసం సంధ్యావందనం కూడా చేయడం మానేశావా అన్నారు. అంటే నన్ను తప్పు పట్టకు, నేను సాయంకాలం అయ్యేటప్పటికి వేళ మీరిపోకుండా ఏటిలో స్నానం చేసి సంధ్యావందనం చేస్తున్నాను, నువ్వు నన్ను నిష్కారణంగా నిందిస్తున్నావు అన్నారు. సంస్కృతిలో ఎంత తేడాయో చూడండి. ఇవాళ చిన్న చిన్న పిల్లల్ని కూడా కూర్చోపెట్టుకుని పెద్దవాళ్ళు నాన్న సారీ నాన్న, ఏమనుకోకు నాన్న, సారీ నాన్న అని బతిమాలుతుంటారు. చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళు సారీ చెప్పడం అన్నది మన సంస్కృతిలో లేదు. అలా చెప్పకూడదు. పిల్లవాడు సంధ్యావందనం చేసినా కూడా అధిక్షేపించానని అన్నగారు గణపతి శాస్త్రి గారు పూజామందిరంలోకి వెళ్ళి లెంపలేసుకుని నమస్కారం చేశారు. పిల్లవాడిని నిష్కారణంగా మందలిస్తే పెద్దలు పూజామందిరంలో క్షమార్పణ చెప్పేవారు పూర్వం. అంత గొప్ప సంప్రదాయం కలిగినటువంటి కుటుంబం ఆ కుటుంబం. అమ్మగారి మడి అసలు నిప్పులు కూడా కలిగేవారు ఆవిడ, అంత మడి. అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వారు ఒకనాడు, నేను చెప్పానే వీరికి కూడా సన్యాసాశ్రమం తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరే ఉంచబడింది. కానీ ఇప్పుడు నేను చెప్తున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి గిని కారు, 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకనాడు దగ్గర గ్రామంలో విడిది చేసి ఉన్నారు. వారు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినటువంటి యోగి పుంగవులు. వారి దర్శనం కోసమని తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ గినిని తీసుకుని వెళ్ళారు. వెళితే చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది. ఆ రోజులలో పీఠాధిపతులు చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే ఎంత తాదాత్మ్యతతో చేసేవారంటే, పైగా కంచిలో ఉన్నటువంటి శివలింగం యోగలింగం. దాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి 5 లింగములలో ఒక లింగం ఇప్పటికీ కంచి పీఠంలో పూజింపబడుతుంది. ఆ లింగాన్ని పూజించేటటువంటి పీఠాధిపతి అయినటువంటి సన్యాసి వివాహము లేకుండా బాల్యము నుంచే సన్యసించిన వాడై ఉండాలి. కంచి పీఠానికి అదో నియమం ఉంది. అందుకని 9 కాలముల యందు కూడా పూజ చేస్తుండేవారు, 6 కాలముల యందు పూజ చేస్తుండేవారు. ఆ యోగలింగానికి అర్చన చేసేటప్పుడుట ఆనాడు పీఠాధిపతుల చేతులలోకి ఒకవేళ 3 ఆకులు లేనటువంటి మారేడు దళములు 2 ఆకులున్నవి 1 ఆకు ఉన్నవి చేతిలోకి వచ్చినా వారు చెయ్యి చాపి ఆ బిల్వదళాలు ఇలా పట్టుకుని తిప్పి చంద్రమౌళీశ్వర లింగం మీద వేస్తుంటే 3 ఆకులున్నవి లింగం మీద పడేవిట, 3 ఆకులు లేనివి వెనక్కి జారిపోయేవిట. అసలు ఆ చంద్రమౌళీశ్వరారాధన చూడడానికి కొన్ని వేల మంది వెళ్ళి చూసేవారు. వారు ఆరాధన చేసిన తర్వాత అమ్మవారి వంక చూసి కన్నుల వెంట నీరు కారుస్తూ తాదాత్మ్యత చెందుతూ అలా ఉండిపోయేవారు. అసలు ఆ చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుండగా పీఠాధిపతులలో వచ్చేటటువంటి వర్చస్సులో ఉన్న మార్పు చూడడానికి తండోపతండాలుగా వెళ్ళి చూసేవారు. అంత గొప్పగా ఉండేది ఆ పీఠాధిపతులు వాళ్ళ నియమాలంటే ఆ రోజుల్లో. అందుకని అదిగో అలాంటి శక్తి కలిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామంలో చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే
దాన్ని చూడడం కోసమని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన కుమారుడైన గినితో కలిసి బయలుదేరి వెళ్ళారు. వెడితే చిత్రం ఏమిటంటే కొన్ని వేల మంది కూర్చుని ఉన్నారు. ఇన్ని వేల మంది కూర్చుని ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చూపు ఈ పిల్లవాడి మీద పడింది. ఈ పిల్లవాడు స్వామివారిని చూశాడు. ఇది ఆయన మాటల్లోనే చెప్పాలంటే సన్యసించేసి పరమాచార్యుల వారు అయిపోయిన తరువాత ఈ మాటలు చెప్పే ముందు కొంతసేపు ధ్యానమగ్నులైపోయారు. మొట్టమొదటిసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని చూసినటువంటి గినిలో ఏదో మహత్తరమైనటువంటి ఆందోళన కలిగింది. కొన్ని జన్మలగా వారితో వీరికి సంబంధం ఉన్నట్టు, వారిని విడిచిపెట్టి ఇంక నేను ఉండలేనన్న భావన, నిరంతరము వారి పాదముల దగ్గరే ఉండాలనేటటువంటి కోరిక జనించిందిట. పిల్లవాడు అప్పటికి 10 ఏళ్ళు లేవు. చంద్రమౌళీశ్వరారాధన పూర్తయింది. ఇన్ని వేల మందిలోంచి ఈ పిల్లవాడిని ఒక్కడే లోపలికి పిలిచారు ఆచార్యుల వారు. లోపలికి తీసుకెళ్లారు. ఆయన సింహాసనంలో కూర్చున్నారు. ఈ గిని ఎదురుగుండా నిలబడ్డాడు. నీకు మార్కులు బాగా వస్తున్నాయా అని అడిగారు. వస్తున్నాయి అన్నారు. నువ్వు లీడరుగా ఉన్నావా క్లాసులో అని అడిగారు. ఏదో లీడర్గా ఉన్నాను అన్నారు. నువ్వు సంధ్యావందనం చేస్తుంటావా అని అడిగారు. చేస్తూ ఉంటాను అన్నారు. ఈ 3 మాటలు చెప్పడానికి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయిన తరువాత చంద్రశేఖరేంద్ర సరస్వతి గుండెలు బరువెక్కిపోయి ఈ మాటలు చెప్పడానికి వారు ఎంత తడువుకునో గంభీరంగా మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది అని ఆ 3 ప్రశ్నలు ఎందుకు పరమాచార్యులు వారి జీవితాన్ని తదనంతర కాలంలో మార్చాయి అన్నదానికి సభలో ఉన్న పండితులు అనేక అర్థాలు చెప్పారు. చెప్తే పరమాచార్యులు వారు అన్నీ వినన్నారు. మీరు మహాపండితులు, ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద అర్థాలు తీయగలిగిన వారు. ఏమో అందుకన్నారో అనలేదో అన్నారంతే. అంతరార్థాన్ని మాత్రం వారి ముఖతః వారు చెప్పలేదు. ఒక అవ్యాజమైనటువంటి ఆనందాన్ని పొందారు. తండ్రి గారిని పిలిచి ఒక చిత్రమైన మాట చెప్పారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఈ పిల్లవాణ్ణి నీతో తీసుకురాకపోయినా పిల్లవాణ్ణి ఒక్కడిని ఆశ్రమానికి పంపిస్తుండు. పిల్లవాడికి ఎన్నేళ్ళండి? 10 ఏళ్ల లోపు. ఆశ్రమాలకు ఎవరెడతారు? ఇవాల్టి రోజుల్లో అయితే అసలు ఉపన్యాసానికి వెళ్ళాలంటేనే ఇప్పుడు ఎందుకండి ఉపన్యాసాలు అంటారు. ఇంకా ఆశ్రమానికి వెళ్ళాలంటే ఎంత వయస్సు ఉంటే వెళ్ళాలి. అలాంటి రోజులలో 10 ఏళ్లలోపు పిల్లవాడిని పక్కన తల్లి తండ్రి లేకపోయినా తరచూ ఆశ్రమానికి పంపించమని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అడిగారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపించేవారు. ఈయన రోజు అస్తస్తమానం వెడుతుండేవారు, ఆశ్రమంలో కూర్చుంటుండేవారు. విచిత్రం ఏమిటంటే ఒకానొక నాడు కొన్ని వేల మంది సభలో ఉన్నారు. ఆనాడు మేనా ఎక్కి వెళ్ళిపోతున్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చాతుర్మాస్య దీక్ష కోసమని. వెళ్ళిపోతూ కొన్ని వేల మందిలో ఎక్కడో నిలబడి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి ఈ గిని అనబడేటటువంటి పిల్లవాడి వంక తీవ్రమైనటువంటి చూపు ఒకటి చూశారు. పరమాచార్యుల వారు ఎప్పటికీ ఆ చూపు గురించి చెప్తూ ఒక మాట చెప్పేవారు. పరమాచార్యుల వారంటే ఎంత మహాపురుషుడంటే మన అదృష్టం నా దురదృష్టం ఏమిటంటే నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనం చెయ్యలేకపోయాను. నాకు అప్పుడు తెలియదు వారంత గొప్పవారని. కానీ వారు ఉండగా పుట్టి బుద్ధిరిగి పెద్దవాణ్ణి అయిన వాణ్ణి. కానీ ఎందుకనో ఈ జన్మలో నాకు ఆ అదృష్టం కలగలేదు. వారు ఉపాధిలో ఉండి కదలాడుతుండగా నేను వారి దర్శనం చేసుకోలేకపోయాను. కానీ ఎందరో వారి దర్శనం చేసి ఆనందం అనుభవించారు. ఆ పరమాచార్యుల వారు ఏదైనా ఒక విషయం మీద మాట్లాడవలసి వస్తే పుస్తకాలు చదవడం అవి చేసేవారు కాదు. ఇప్పటికీ పరమాచార్యుల వారితో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి పెద్దలు, వృద్ధులైపోయినటువంటి వారు కొంతమంది నాకు తెలుసు. వారు పరమాచార్యుల వారి గురించి చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పవలసి వస్తే పరమాచార్యుల వారి ఉపన్యాసాలు కూడా, వారి అనుగ్రహ భాషణాలు కూడా చాలా చిత్రంగా ఉండేవి. నాకు ఇందాక నాతో తిమ్మాజీరావు గారు మాట్లాడుతుంటే పరమాచార్యులు వారే స్ఫురించారు. ఒకనాడు సభలో వేదము అన్న మాట గురించి మాట్లాడవలసి వచ్చింది. అది ధారావాహిక అనుగ్రహ భాషణం చేశారు పరమాచార్యులు వారు. వేదము గురించి, వేదము 3, వేదము 4, వేదం అంటే ఏంటి, వేదంలో ఏం చెప్పారు, ఋగ్వేదం ఏంటి, యజుర్వేదం ఏంటి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి, ఆ వేదములో ఏ ఋషులు చెప్పారు, ఎందుకు ఆ పేర్లు వచ్చాయి, ఆ పేర్లు పెట్టడం వెనక రహస్యం ఏమిటి, పరమాచార్యుల వారు చెప్తుంటే
చిత్రం ఏమిటో తెలుసా అండి, మళ్ళీ ఇలా చెప్పగలిగినటువంటి వాడు మనకి దొరుకుతాడా అని ప్రపంచవ్యాప్తంగా 150 భాషలలోకి మరునాడు అనువదింపబడేది ఆయన ఉపన్యాసం. వాషింగ్టన్ పోస్టుతో సహా అన్ని పేపర్లలో పడితే ప్రపంచవ్యాప్తంగా చదివి పరమాచార్యులు వారి దర్శనానికి అక్రాస్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద గ్లోబ్ వచ్చి వారి దర్శనం చేసుకుని వేదం గురించి, ఉపనిషత్తు గురించి, ఈ కర్మభూమి గురించి, గీత గురించి దాసోహం అయిపోయారు అందరూ. అది పరమాచార్యుల వారి శక్తి అంటే. వారు ఒక్క శ్లోకానికి సుధా సింధోర్ మధ్యే సురబెటపి వాటీ పరివృతే. ఈ మధ్య కాలంలో నేను పంచరత్న స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తుంటే వారితో కలిసి కొన్నాళ్ళు ఆయనతో పాటుగా ఆయన యొక్క సంచారంలో వెళ్ళే అదృష్టాన్ని పొందినటువంటి ఒక మహాపురుషుడు నాతో ఒక మాట అన్నారు. కోటేశ్వరరావు గారు ఒకసారి అమలాపురం వచ్చారండి పరమాచార్యులు వారు. వారి దగ్గరికి వెళ్ళి పండితులు కూర్చుని మాట్లాడుతూ, స్వామి ఇవాళ మీ ముఖతః శ్లోకానికి వ్యాఖ్యానం వినాలనుంది, ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేసి మమ్మల్ని అనుగ్రహించరా అని అడిగారట వేదిక ఎక్కుతుంటే. వారు వేదిక ఎక్కి కూర్చుని సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటీ పరివృతే అని కళ్ళు మూసుకుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసేవారట. చేసి మాట్లాడితే ఆని ముత్యాల మాటలు, ఎక్కడ స్పష్టతకి లోటు ఉండదు. ఎంత చిత్రమో తెలుసా అండి, భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన ఉపకారం, చంద్రశేఖర పరమాచార్యుల వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలన్నింటినీ వారు ఇన్స్టెంట్గా ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే తర్వాత అవి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడ్డాయి వారు చేసిన అనుగ్రహ భాషణాలు. సరస్వతీదేవి వారి నాలుక మీద నడయాడేది. ఒకనాడు సభలో పరమాచార్యులు వారు ఒప్పుకున్నారు. కంచి కామాక్షి అమ్మవారితో ఎదురెదురు కూర్చుని మాట్లాడేవారు పరమాచార్యులు వారు. అది వారి స్థితి. అటువంటి మహాపురుషుడు కనుక ఆ పరమాచార్యుల వారు ఎంత చిత్రమైన స్థితి అంటే, అన్ని వేల మందిలో నించున్నటువంటి పిల్లవాడి వంక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక గొప్ప చూపు చూశారు. ఆ చూపుకి అర్థాన్ని నేను ఎన్నటికీ చెప్పలేను, అది చెప్పడానికి నాకు మాటలు చాలవని చెప్పుకున్నారు పరమాచార్యులు వారు. ఇన్ని శ్లోకాలకి వ్యాఖ్యానాలు చెప్పిన వారు ఎక్కడెక్కడో ఎక్కడా లేనటువంటి అర్థాలతో కూడినటువంటి వ్యాఖ్యానాన్ని తయారు చేసుకున్నామన్నటువంటి మహాపురుషులు పరమాచార్యుల వారి దగ్గరికి వెడితే వారు పుస్తకం పట్టుకుని దగ్గరికి వస్తే ఎందుకు వచ్చారో కూడా చూడకముందే పరమాచార్యుల వారు అనేవారు, మీరు ఈ శ్లోకానికి ఇలా వ్యాఖ్యానం చెప్దామని తయారు చేసుకుని వచ్చినట్టున్నారు, కానీ మీరు ఫలానా పుస్తకం ఒకటి తాళపత్ర గ్రంథం ఉంది, అందులో 87వ పుటలో ఉన్నటువంటి 3వ పారాగ్రాఫ్ ఒకసారి చదువుకు రండి అనేవారు. తంజావూరు సరస్వతి లైబ్రరీకి వెళ్ళి ఆ భాండాగారంలోంచి తాళపత్ర గ్రంథం తీసి ఆ పేజీలో 3వ శ్లోకాన్ని చదివితే ఆ 3వ శ్లోకానికి ఉన్నటువంటి వ్యాఖ్యానాన్ని అప్పటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వీరికి వచ్చినటువంటి భావాన్ని పూర్వం కొంతమంది మహానుభావులు వ్యాఖ్యానంగా చేసేసి ఉన్నారు. ఎక్కడ తెలిసేదో, వచ్చిన వారు ఎందుకు వచ్చారో ఎలా తెలిసేదో తెలియదు. అటువంటి స్థితిని పొందిన మహాపురుషుడు ఆనాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి నన్ను చూసినటువంటి చూపులకు అర్థాన్ని నేను చెప్పలేను, నాకు భాష చాలదన్నారు. అంటే మహాపురుషుల యొక్క దృక్కులు ఎలా ఉంటాయో చూడండి. అందుకని అమ్మవారికి మీనాక్షి అని పేరు. చూపులతో పోషించేస్తుంది తల్లి. అదిగో ఆ కామాక్షి అమ్మవారిని అర్చించి అర్చించి ఆ స్థితిని పొందారు కంచిపీఠంలో ఎందరో ఆచార్యులు. అందుచేత అదిగో ఆ పిల్లవాడిని అలా చూశారు. ఆనాటి నుంచి మరి ఏం మార్పు వచ్చేసిందో తెలియదు. ఇంట్లో చెప్పకుండా కూడా తెల్లవారుజాము 4 గంటలకు లేచి తెలుసున్న స్నేహితుడిని లేపుకుని వెళ్ళిపోతుండేవారు ఆ పీఠానికి. వెళ్ళిపోతే ఇంతమందిలో ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ పొద్దున్న ఇంటి రాగానే 2-3 గంటలు ప్రయాణం చేసి చూసినటువంటి ఆచార్యులు పొంగిపోయి పిల్లాడిని దగ్గర కూర్చోపెట్టుకుని అతనితో మాట్లాడుతుండేవారు. పోనప్పటికి గిని వేదం చదువుకున్నారా? వేదం చదువుకోలేదు. పోనీ ఉపనిషత్తులు ఏమైనా చదువుకున్నారా? చదువుకోలేదు. పోనీ ఏమైనా పంచనాటకాలు చెప్పుకున్నారా? ఏమీ చెప్పుకోలేదు. సంస్కృతమునందు ఏమైనా ప్రవేశం ఉందా? ప్రవేశం లేదు. మరి ఏమిటి ఆ పిల్లవాడి పట్ల ఆకర్షణ? తెలియదు. ఇలా వెళ్ళిపోతుండేవారు. పీఠాధిపతితో 2 రోజులు గడిపేసిన తర్వాత చిత్రం ఏమిటంటే, పాపం ఈయన పీఠాధిపతి దర్శనం కోసమని పరిగెడుతుంటే, ఆ రోజుల్లో పీఠాధిపతులు వెడుతుంటే చక్రవర్తులు వెడుతున్నట్టుగా వెడుతుండేవి. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, రథాలు, పెద్ద పరివారం, ఇంతమంది వెళ్ళేవారు.
పాపం నడవలేక ఒకనాడు గిని వెళ్ళి నన్ను గుర్రబండి ఎక్కించుకోమని అడిగారు. కార్వార్ అని పీఠానికి వెళ్ళేటటువంటి పరివారానికి అధిపతి ఉంటారు. అడిగితే ఆయన అన్నారు, శ్రీపీఠపు పరివారమునకు తప్ప గుర్రపు బండ్లు వేరొకరికి ఉపయోగించడానికి వీల్లేదు, నిన్ను ఎక్కించుకోమన్నారు. 11 ఏళ్ల పిల్లాడు కాలినడకన పరిగెత్తుకుంటూ అక్కడికి వెడితే ఆ విడిది చేసినటువంటి స్వామివారు చూసి పొంగిపోయి కార్వారిని పిలిచి గుర్రపు బండి ఎక్కించి 2 రోజుల తర్వాత ఇంటికి పంపించారు ఆ పిల్లాడిని. అలా పీఠాధిపతితో ఏదో తెలియనటువంటి గొప్ప అనుబంధం ఏర్పడిపోయింది. ఇలా ఏర్పడినటువంటి కొన్నాళ్ల తర్వాత గిని పెద్దమ్మ గారి కుమారుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎప్పుడు వేదం చదువుకోవడం తప్ప అసలు ఇంగ్లీష్ చదువు అన్నది చదువుకోలేదు. పైగా చిత్రం ఏమిటంటే ఆయన కోప్పడడం నా జీవితంలో నేను చూడలేదు అని చెప్పుకున్నారు పరమాచార్యులు వారు. అటువంటి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో ఉండి చంద్రమౌళీశ్వరారాధనలోనూ నైవేద్యాల్లోనూ పాలు పంచుకుంటూ ఉండేవారు. చాలా అంతరంగికమైనటువంటి సేవకుడిగా ఉండేవారు ఆచార్యుల వారికి. అలాంటి వారు వేదం చదువుకోవడం కోసమని వీరు కుంభకోణంలో ఉండగా వీరింట్లోనే ఉండి చదువుకుంటున్నారు. అంటే గిని యొక్క పెద్దమ్మ గారి కుమారుడు ఆయన అలా ఉండి వేదం చదువుకుంటున్నటువంటి రోజులలో ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి 1000 గ్రామాల స్వామివారని పేరు. ఉన్న ఊళ్ళో ఉండేవారు కాదు, అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఉండేవారు. ఆ పర్యటనలు చేస్తున్నటువంటి సమయంలో ఒకనాడు వారికి మశూచి వచ్చింది. ఆ మశూచి వస్తే ఆ రోజుల్లో ప్రభుత్వపు యొక్క నిబంధనలు కూడా అలాగే ఉండేవి. ఎవ్వరూ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఆఖరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆంతరంగిక పరివారం కూడా దగ్గరికి వెళ్ళి ముట్టుకునేవారు కాదు. అప్పుడు ఈ గిని గారి యొక్క పెద్దమ్మ గారి కుమారుడు ఆయన మాత్రం స్వతంత్రించి నా శరీరం పడిపోయినా నాకు బాధ లేదు, నేను నా గురువుగారి సేవ మాత్రమే చేసుకుంటాను అని వెళ్ళి మశూచితో బాధపడుతున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క శుశ్రూష చేస్తున్నారు. చేస్తుంటే స్వామివారికి అప్పటికి 40 సంవత్సరాలు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి. ఆయన శరీరం ఇంకా పడిపోతుంది అని నిర్ణయానికి వచ్చేశారు. గినికి కబురు చెయ్యమన్నారు. అతనికి సన్యాసం ఇస్తాను, నా తర్వాత పీఠాధిపత్యం అతనికి ఇస్తానన్నారు. అంటే ఆశ్రమంలో ఉన్నటువంటి పండితులు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడికి గట్టిగా 13 సంవత్సరాల వయస్సు, సంస్కృతం చదువుకోలేదు, వేదం చదువుకోలేదు, గురుముఖత విద్య లేదు, సంధ్యావందనం తప్ప వేరొకటి తెలియదు, గట్టిగా చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కూడా చేత కాదు, మేరువుని అర్చించడం అంతకన్నా చేత కాదు. పైగా చదువుకున్న చదువు చూస్తే ఇంగ్లీష్ చదువు, అది కూడా మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడు. తండ్రి గారు చూస్తే ఇంగ్లీష్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంగ్లీష్ ఉద్యోగం అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ అనేక ఊళ్ళు తిరిగినవాడు. వేదమునందు కానీ ఇటువంటి పీఠముల యందు కానీ మక్కువ ఉన్నట్టుగా కనపడినవాడు కాడు. పెద్దమ్మ గారు అబ్బాయి నిరంతరం మీకు శుశ్రూష చేస్తున్నాడు, ఆయనకి సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యం ఇమ్మన్నారు. తలలో నాల్క. మహానుభావుడు వేదం అద్భుతంగా చదువుకున్నాడు. అందరికీ ఎంత సమయం పడుతుందో అందులో 4వ వంతులో వేదం నేర్చుకున్నాడు ఆయనకి పీఠాధిపత్యం ఇమ్మన్నారు. అంటే ఆనాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు, ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి మహాపురుషుల యొక్క నిర్ణయం. మశూచి వ్యాధితో బాధపడుతూ సన్నిపాత జ్వరంతో ఉంటూ తెలివి తప్పిపోతున్న స్థితిలో నా తదుపరి పీఠాధిపతి గిని అవుతాడు, కానీ కబురంది గిని ఇక్కడికి వచ్చేంత వరకు నా శరీరము నిలబడదు, నా శరీరము పడిపోయిన తరువాత పీఠమునకు పీఠాధిపతి లేకుండా అయిపోతుంది. ఇప్పటి వరకు కంచి పీఠానికి నాతో కలిసి 66 మంది పీఠాధిపతులు వచ్చారు పరంపరాగతంగా. ఒక రోజు కూడా పీఠం ఖాళీగా లేదు. పీఠాధిపతి లేకుండా కంచి పీఠము ఉండకూడదు. శంకర భగవత్పాదాచార్యులు స్థాపించిన పీఠం ఈ పీఠం. అందుకని అత్యవసరంగా వారి పెద్దమ్మ గారి కుమారుడైనటువంటి ఈయనకి మహేంద్ర సరస్వతి అనేటటువంటి పేరుతో ఈయనకి సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యం ఇస్తున్నాను, కానీ గినికి కూడా పీఠాధిపత్యం ఇచ్చి సన్యాసం ఇవ్వడానికి కావలసినటువంటి వస్త్రాల్ని, కమండలాన్ని, దండాన్ని సిద్ధం చేయండి అని చెప్పి, నేను అప్పటికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ గినికి పీఠాధిపత్యము జరిగేటటువంటి సమయంలో ఇదిగో ఈ వస్త్రములు ధరింపచెయ్యండి, నేనే దగ్గరుండి పీఠాధిపత్యము సన్యాసము ఇచ్చినట్టు లెక్క అని వస్త్రములను కూడా సిద్ధం చేసేసి వారి శరీరం విడిచిపెట్టేశారు.
విడిచిపెట్టేసిన తరువాత గినిగారి పెద్దమ్మగారి కొడుకు అన్నగారికి పీఠాధిపత్యం ఇచ్చారు. ఆయన ఎంతకాలం పీఠాధిపత్యం చేశారో తెలుసా అండి? అంతటి మహానుభావుడు కేవలం 8 రోజులు. పట్టాభిషేకం కూడా జరగలేదు. పీఠాధిపతికి పట్టాభిషేకం చేస్తారు. చక్రవర్తికి ఎలా పట్టాభిషేకం జరుగుతుందో అలా చేస్తారు. ఆ పట్టాభిషేకం జరగక ముందే 8 రోజులలో ఈయనకి కూడా మసూచి వచ్చేసింది. ఇటువంటి స్థితిలో తొందరపడి రమ్మని గిని యొక్క కుటుంబానికి కబురు చేశారు. పిల్లవాడు, తల్లిదండ్రులు అందరూ బయలుదేరి గబగబా కంచి వచ్చారు. వారు లోపల వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, అయ్యో అంటే గిని వాళ్ళ అన్నగారికి కూడా మసూచి వచ్చింది కదా, సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వదిన గారి కుమారుడు. అందుకని అప్పటికి ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వదిన గారి భర్త అనగా తోడెల్లుడు శరీరం విడిచిపెట్టేశారు, పరమపదించారు. వదిన గారికి ఇంత కష్టం వచ్చింది, ఆవిడ కూడా పీఠంలో ఉండేవారు. ఆవిడ్ని పలకరిద్దామని ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా ఉన్నారు కాబట్టి ఖాళీ లేక ఎక్కడో అర్జెంటుగా క్యాంపు వెళ్ళవలసి వస్తే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వెళ్ళిపోయారు. తల్లిగారు మహాలక్ష్మమ్మ గారు పిల్లల్ని తీసుకుని ఈ స్వామినాథుణ్ణి కూడా తీసుకుని రైలు దిగారు. కంచిలో శంకరమఠంలోకి వెళ్ళి విడిది చేసి స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తుంటే కంచిపీఠం నుంచి గుర్రబండి వచ్చింది. ఈ గినిని బండి ఎక్కమన్నారు. ఒక్క శ్రీపీఠపు పరివారానికి మాత్రం తప్ప అన్యుల్ని ఆ వాహనాల్లో ఎక్కనివ్వరు. ఆ బండి ఎక్కించుకున్నారు. పీఠానికి తొందరగా తీసుకురమ్మన్నారు అని ఎక్కించారు. ఎక్కించి తీసుకువెడుతున్నారు. తీసుకెడుతుంటే 13 ఏళ్ల పిల్లవాడప్పటికైనా స్వామినాథుడు ఆయన అనుకున్నాడు, మా అన్నయ్యకి మసూచి వచ్చింది కదా, నన్ను రమ్మన్నారులా ఉంది, అయినా మసూచి వచ్చిన అన్నయ్య దగ్గరికి నేను ఎలా వెడతాను? అన్నయ్య చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఉండగా, నైవేద్యం పెడుతూ ఉండగా, పీఠాధిపత్యం చేస్తూ ఉండగా నేను చూడాలనుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఏ సేవ చేయగలను పీఠానికి? నన్ను ఎందుకు పిలిపించారు అనుకుంటున్నారు 13 ఏళ్ల పిల్లాడు. ఆయనకి ఏం తెలుసు? గుర్రబండిలో కూర్చుని ఆలోచించుకుంటున్నాడు. గుర్రబండి వెళ్ళిపోతుంది, సంతోషంగా వెళ్ళిపోతున్నాడు పిల్లాడు. వెళ్ళిపోతుంటే ఆ గుర్రబండిలో కూర్చున్న పిల్లవాడు ఇప్పుడు ఎంతసేపు అయిన తర్వాత, ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నాడు అలవోకగా. అంటే ఆ గుర్రబండి తోలుతున్నాయని అన్నాడు, ఇంకా నువ్వు వెళ్ళడం అన్నది లేదు, ఇంకా నువ్వు కంచిపీఠానికి ఆచార్యుడిగా ఉండిపోవడానికి వస్తున్నావు. ఇంకా నువ్వు మీ అమ్మగారి కుమారుడిగా, మీ అన్నదమ్ములలో ఒక అన్నదమ్ముడిగా ఉండడం ఇదే చిట్ట చివర, ఇంకా నువ్వు సన్యాసివి కాబోతున్నావు అన్నాడు. ఈ మాట వినగానే మొట్టమొదట గినికి జ్ఞాపకం వచ్చింది ఏమిటో తెలుసా అండి? ఆయన చెప్పుకున్నారు పరమాచార్యులు వారు 70 ఏళ్ల వయస్సులో, 86 ఏళ్ల వయస్సులో ఒకసారి ఉపన్యాసం చేస్తూ చెప్పుకున్నారు ఆయన సన్యాసం గురించి. ఈ మాట వినగానే ఆయనకి గుర్తొచ్చింది, ఆ రోజుల్లో పూజా మందిరాల్లో కంచిపీఠంలో ఉన్నటువంటి ఆచార్యుల ఫోటోలు ఉండేవి. నా ఫోటో కూడా తీసుకెళ్ళి అలా పూజలో పెట్టి నాకు నమస్కారాలు చేస్తారులా ఉంది. నాకేం తెలుసునని సన్యాసం? ఇప్పుడు నేను ఇంకా ఆడుకోవడానికి ఉండదు, 3 పూటలా నాకు అన్నం తినడం అలవాటు, నాకు ఇప్పుడు అన్నం ఎవరు పెడతారు? పీఠాధిపత్యం అంటే సన్యాసం కాషాయం కట్టుకుని చేతిలో దండం పట్టుకుని చంద్రమౌళీశ్వరారాధన చేసుకోవడం ఏమిటి? నాకెక్కడి నుంచి వచ్చింది ఈ ప్రారంధం? నాకెందుకు ఈ సన్యాసం అని గుర్రబండిలో బోర్లా పడుకుని హోరుమని ఏడ్చేస్తాయి. ఏడ్చి లేచి కూర్చుంటున్నారు. గుర్రబండి వెళ్ళిపోతోంది, దగ్గరికి వచ్చేస్తోంది కంచిపీఠం. ఎక్కడ శంకరాచార్యుల వారి చేత స్థాపింపబడిన పీఠం, ఎక్కడ నేను? నాకు పీఠాధిపత్యం ఏమిటి? పీఠాధిపతులు వస్తుంటేనే చూసేవాణ్ణి. ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేచి నమస్కారం చేస్తూ ఉంటారు. కొమ్ములు తిరిగిపోయిన మహాపండితులు కూడా వెళ్ళి నమస్కారాలు చేస్తుంటారు, సాష్టాంగం చేస్తారు. నాకు చూస్తే సంస్కృతంలో మాట్లాడడమే రాదు, వాళ్ళందరూ వచ్చి నాకు నమస్కారం చేస్తే నేనేం చెప్పను అనుకుని బెంగ పెట్టుకుని ఇక్కడి వరకు చెప్పి పరమాచార్యుల వారు కాసేపు ఆగిపోయేవారు. ఉపన్యాసం చెప్తూ ఈ మాటల వరకు చెప్పి ఆకాశం వంక చూస్తూ కొంతసేపు ఉండిపోయేవారట. నిజంగా ఈ మధ్య కాలంలో పుట్టి పెరిగినటువంటి ఒక మహాపురుషుడి జీవితం చూడండి ఎంత ఆశ్చర్యమో. ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదుట. రామనామం చేసుకుంటూ కూర్చున్నారట. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందని. శ్రీరామ 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 అనుకుంటూ కూర్చున్నారు. కంచిపీఠం వచ్చేసింది. బండిలోంచి దింపేశారు. రా 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 తొందరగా రావాలి, అవతల మీ అన్నగారికి మసూచి వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, ఆయన శరీరం విడిచిపెట్టేసేటట్టు ఉన్నారన్నారు. గబగబా లోపలికి తీసుకెళ్లారు. ఎక్కడ ఏం జరుగుతోందో ఆయనకి ఏం తెలియదు. ఏం జరుగుతోందో ఒక్క పిల్లవాడు బెంగ పెట్టుకుని అలా ఓ మూల నిలబడ్డాడు.
నిలబడితే వాళ్ళ నాన్నగారితో అర్జెంటుగా తంతితో మాట్లాడారు. ఆ రోజుల్లో టెలిగ్రాములు కదా, టెలిగ్రామ్ ఇచ్చి ఇలాది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి కోరిక, మీ అబ్బాయికి పీఠాధిపత్యం ఇస్తున్నామని. తండ్రి గారు అక్కడి నుంచే తంతిలో సమాధానం ఇచ్చారు. అదే పరమేశ్వర నిర్ణయం అయితే నేను చెయ్యగలిగింది లేదు, అలాగే చెయ్యమని. ఎంత చిత్రం అంటే అసలు ఆ పిల్లవాడు ఆడుకుంటున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. ఈ పిల్లవాడు అస్తమానం పీఠాలకు వెళ్ళిపోతున్నాడు ఏమిటని వెంకటరామయ్య గారని సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఇంటికి వెళ్ళి, ఒరే నువ్వు జాతకాలు బాగా చూస్తావు కదా, ఓసారి మా అబ్బాయి జాతకం చూడరా అని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి జాతకం చూపిస్తే ఆయన జాతకం అంతా చూసి, ఒరే ఏమి జాతకం రా, ఈ పిల్లవాడి పాదాల ముందు ప్రపంచం అంతా మోకరిల్లుతుందిరా రాబో కాలంలో, ఆ పిల్లాండి కాళ్ళు బాగా కడుక్కుని ఒకసారి రమ్మను అన్నారు. మామయ్య మామయ్య అనేవాడు వెంకటరామయ్య గారిని గిని. కాళ్ళు కడుక్కుని వచ్చి ఓ ఎత్తు బల్ల మీద కూర్చోరా అన్నారు. కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ కాళ్ళు పైకెత్తి చూశారు. చూసి ఆ రెండు కాళ్ళు తన తల మీద పెట్టుకుంటే పాపం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పరిగెత్తుకొచ్చి, అదేం అపచారం రా, పిల్లాడి పాదాలు నీ తల మీద పెట్టుకుంటావి రా అన్నారు. అంటే కన్నులంబట నీరు కారుస్తూ, రే ఒక పాత్ర పట్టుకురారా, ఒక చెంబుతో నీళ్లు కూడా పట్టరమ్మని ఆ పాత్ర పిల్లవాడి పాదాల కింద పెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును ప్రోక్షణ చేసుకుని పాదములకు శిరస్సు పాటించి నమస్కరిస్తుంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూసి, ఇదేం విచిత్రం రా, నేను జాతకం చూడమంటే నువ్వు నమస్కారాలు మొదలెట్టావన్నారు. రాబో కాలంలో చక్రవర్తులు కూడా ఈ పాదముల ముందు మోకరిల్లుతారా, నాడు నమస్కరించడానికి నేను ఉంటానా, అందుకని ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను రా, అరికాళ్ళల్లో శంఖచక్రాలు ఉన్నాయి అన్నారు. అంటే పాపం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనుకున్నారు, ఆ రోజుల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గొప్ప కోరిక ఏమిటో తెలుసా అండి, పిల్లాడు డిఈఓ అవ్వాలని. ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కదా. ఓహో మా అబ్బాయి తప్పకుండా ఏ డిఈఓ అవుతాడులా ఉంది, అందరూ నమస్కారాలు చేస్తారులా ఉంది అనుకున్నారు. ఇవాళ ఈ పిల్లవాడి పరిస్థితి, తంతి ఇచ్చారు తండ్రి గారికి, సన్యాసం ఇస్తున్నాం, పీఠాధిపత్యం ఇస్తున్నామని. అలాగే జరపమని ఆయన తిరుగుతంతి ఇచ్చారు. అమ్మగారికి అసలు తెలియదు పాపం. ఆవిడ అక్కడ శంకరాచార్యుల వారి మఠంలో ఉన్నారు. మఠం నుంచి బయలుదేరి గుర్రబండిలో వస్తున్నారు ఆవిడ. ఇక్కడ ఈ పిల్లవాడిని కూర్చోపెట్టారు, శిరోగుండనం చేయించేశారు, కాషాయాంబరాలు కట్టేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇచ్చిన కాషాయం కట్టేసి చేతికి సత్యదండం ఇచ్చారు. ఇస్తే 13 సంవత్సరాల పిల్లవాడు ఇలా సత్యదండం చేత్తో పట్టుకుని కాషాయం కట్టుకున్నారు. పీఠాధిపతి పరమపదించారు. తనకి ముందున్నటువంటి 67వ పీఠాధిపతి. 8 రోజులు మాత్రమే ఉన్నారని చెప్పానే గినిగారి అన్నగారు, ఆయన శరీరం విడిచిపెట్టేశారు. తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఒక్కనాడు గురువు గారి దగ్గర కూర్చుని అసలు పీఠం ఎలా నడిపించాలో కూడా ఆయన నేర్చుకోలేదు. గురుముఖత విద్య లేదు. అటువంటి వారు పాపం 2 గురువులకి సమాధికి చెయ్యడానికి కావలసినటువంటి క్రతువంతా చేసేవారు. 6 కాలముల యందు యోగలింగములకు పూజ జరగాలి. 3 పూటలా అన్నం తినడం అలవాటు పడిపోయిన పిల్లాడు తెల్లారకట్ట లేచి అనుష్ఠానం చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఖాళీ లేకుండా చీకటి పడిపోయేది. అన్నం తినడానికి చీకటి పడిపోతే ఇంక సన్యాసి అన్నం తినకూడదు. అన్నం తినడానికి కూడా ఉండేది కాదుట. కంచిపీఠంలో ఒక నియమం ఉంది. వాళ్ళు పరాదేవత కామాక్షి అమ్మవారికి నమస్కారం చేస్తారు. అందుకని కంచిపీఠంలో సన్యసించిన వారు ఎక్కువగా తల్లికి ఎదురు పడరు. ఎందుకంటే తల్లి ఎదురు పడితే ఎంత సన్యాసైనా నమస్కారం చెయ్యాలి. అందుకని కంచిపీఠంలో నియమం ఏమిటంటే, ఒకవేళ పీఠాధిపతికి పూర్వాశ్రమంలో తండ్రి అయినా సరే సామాన్య భక్తులతో పాటే క్యూలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. అమ్మగారికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యం ఉంది. అమ్మ పీఠాధిపతికి ఎదురుగా రావచ్చు, కానీ పీఠాధిపతే ముందు నమస్కారం చేస్తారు. అందుకని తరచూ పీఠాధిపతులు అమ్మ యొక్క దర్శనం చేయరు. తరువాతి కాలంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పర్యటనలకు వెడితే, మా అబ్బాయి ఇప్పుడు అంతంత ప్రసంగాలు చేస్తున్నట్ట విందామని వాళ్ళ అమ్మగారు వచ్చి చాటునా మాటునా వింటున్నారని తెలిస్తే అర్ధంతరంగా అక్కడి నుంచి మారిపోయి వేరే ఊరు వెళ్ళిపోయేవారు పరమాచార్యులు వారు. ఎందుకని అంటే అమ్మ ముఖంలోకి చూస్తే పూర్వాశ్రమపు వాసనలు లోపలికి మళ్ళీ వస్తాయేమో అని. 13 ఏళ్ల పిల్లవాడు సన్యాసం తీసుకుంటే పరమాచార్యులు వారు చెప్పుకున్నారు, నేను తీసుకున్న సన్యాసం వైరాగ్యంతో తీసుకున్నది కాదు. నాకు ఎందుకంటే వైరాగ్యం అంటే ఏమిటో తెలియదు అసలు ఆ వయస్సులో. పోనీ శంకరాచార్యుల వారిలా ఏ నీళ్లల్లోనో కాలికి మొసలు పట్టుకుని సన్యాసం తీసుకున్నానా అంటే అసలే తీసుకోలేదు. అలాగా నాకు అసలు సన్యాసం అంటే ఏమిటో తెలియనటువంటి రోజులలో సన్యాసం నన్ను వరించి వచ్చి పట్టుకుంది. నేను సన్యాసం తీసుకున్నాను. ఆ రోజులలో ఆయన బెంగ ఒక్కటేట, అమ్మ బాబోయ్ ఆదిశంకరాచార్యుల వారు అధిష్ఠించినటువంటి పీఠం,
మహామహులైనటువంటి వారు అధిష్ఠించినటువంటి పీఠం. ఈ పీఠంలో నేను పీఠాధిపతిగా కూర్చోవడం వల్ల వారి పేరుకి కళంకం రాకూడదు, నేనంత జాగ్రత్తగా ప్రవర్తించాలనుకున్నారట. దీనికి శంకరాచార్యుల వారి కృపే నాకు అండగా నిలబడుగాక అనుకున్నారు. 13 సంవత్సరముల పిల్లవాడు, మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో పరిస్థితి. ఆ రోజుల్లో పీఠాధిపతి బయటకు వస్తే జమీందారులు, సంస్థానాధీశులు, ప్రభుత్వాధీశులు ఎంతటి వారు కూడా వచ్చి సాష్టాంగ పడిపోయేవారు. అటువంటి పీఠాధిపత్యం, కనకపు సింహాసనం మీద కూర్చోవాలి, ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు, పెద్ద పరివారం. ఇదంతా కూడా ఈ రోజుల్లో రిపబ్లిక్ డే నాడు పెరేడ్ జరిగే ముందు రాష్ట్రపతిని తీసుకెళ్లి కవాతులో శాల్యూట్ చేయిస్తారే, అలా కంచిలో ఇప్పటికీ కూడా సంప్రదాయం ఏమిటంటే ఇవన్నీ నిలబడతాయి. నిలబడితే కార్వార్ అని ఉంటారు, ఆయన వచ్చి సంస్కృతంలో పిలుస్తారు. పిలిస్తే ఆచార్యులు వెడతారు. సత్యదండం పట్టుకుని వెడితే ఒక్కసారి ఆ ఏనుగుల దగ్గర నుంచి ఆ కవాత్ చూస్తారు, పరివారాన్నంతటిని. ఆనాడు గుర్రపు బండి ఎక్కుతానంటే నన్ను ఎక్కనిచ్చేవు కావు, ఇవాళ ఇవన్నీ మీ పరివారం అని నాకు చూపిస్తున్నావు అన్నారు స్వామి. అంటే ఆ కార్వార్ అన్నాడు, క్షంతవ్యూహం స్వామి, నన్ను క్షమించండి, నాకు తెలియదా నాడు మీరు పీఠాధిపతులు అవుతారని అన్నాడు. అలా పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికిట పండితులు చెప్తుండేవారట, ఆశ్రమంలో ఉండేవారు, నువ్వు సత్యదండం ఎప్పుడూ కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఎప్పుడూ చేత పట్టుకుని ఉండాలని. 13 సంవత్సరాల పిల్లవాడు ఏదైనా చేత్తో పట్టుకుని నిలకడగా ఉంటాడా? ఈయనకి ఎప్పుడు సత్యదండం విడిచిపెట్టేసి ఎక్కడికో వెడుతుండేవారు. అలా సత్యదండం విడిచిపెట్టకూడదు, ఎప్పుడూ చేత్తో పట్టుకోవాలనేవారు. ఎంత నియమం చేసేసుకున్నారంటే దాన్ని, ఈ చెప్పినటువంటి పండితుడు రోజుకి 2-3 గంటల కన్నా పీఠాధిపతి పడుకోవడానికి వీల్లేదంటే కార్యక్రమాలు అలా ఉండేవి పీఠాధిపతులకి. పాపం 13 ఏళ్ల పిల్లవాడు రోజుకి 8 గంటలు పడుకునేవాడు, 2-3 గంటలు పడుకునేవారు. ఆయన పడుకుంటే ఒకనాడు పండితులు లోపలికి వచ్చి బాగా వెలుగుతున్న దీపాన్ని తగ్గిద్దామని లోపలికి వచ్చారట. వస్తే కండువాతో ఆ సత్యదండాన్ని నడువుకి గట్టిగా కట్టుకు పడుకుని ఉన్నారట. మర్నాడు లేచాక అడిగారట, అదేమిటి సత్యదండాన్ని నడుము కట్టుకు పడుకున్నారేమిటి మీరని. అంటే మీరు చెప్పారు కదా, ఎప్పుడు యజ్ఞోపవీతాన్ని ఎలా విడిచిపెట్టకుండా బ్రహ్మచారి ఉంటాడో అలా సత్యదండాన్ని విడిచిపెట్టకుండా ఉండాలన్నారు కదా, అలవాటు అయ్యేంత వరకు అలా కట్టేసుకుంటున్నాను నడువుకన్నారు. ఎంత కష్టపడ్డారో చూడండి మహానుభావుడు. ప్రయత్నపూర్వకంగా పీఠాధిపత్యంలో తన నియమపాలన చెయ్యడం కోసం పరమాచార్యుల వారు అంత శ్రమించారు. ధర్మానికి సంబంధించి, దేశంలో మతానికి సంబంధించి వచ్చేటటువంటి సమస్యల గురించి ప్రతిరోజు పీఠాధిపతి పేపర్లలో చదవాలి, వార్తాపత్రికలు. తను గట్టిగా 16-17 సంవత్సరాల వయస్సులో ఉండగా ఇవన్నీ చదవవలసిన అవసరం వచ్చింది పరమాచార్యుల వారికి. మేనేజర్ని పిలిచి ఎంత నియమం చెప్పారంటే, మీరు రోజు పేపర్ తీసుకుని లోపల ఏముందో కనపడకుండా దళసరి తెల్లటి అట్టలు పేపర్లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు అన్నింటి మీద అంటించేయండి. ఇది పీఠాధిపతి చదవవలసిన అవసరం లేని వార్తలు అని మీరు ఏవి నిర్ణయించుకుంటారో వాటన్నిటి మీద కాగితాలు అంటించేయండి. ధర్మమునకు మతమునకు సంబంధించిన విషయములు ఏవుంటాయో అవి మాత్రమే ఉంచి వార్తాపత్రిక నా దగ్గరికి తీసుకురండి. ఒక్క అటువంటి పత్రిక మాత్రమే నేను చదువుతాను. అలాగే చదివారు. 86 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చునుండగా ఒక వర్తకుడు ఒకరు వచ్చి పక్కన కూర్చునున్నారు. కూర్చునున్నప్పుడు లోపలికి పేపర్ వస్తే ఆ రోజున ఒక పొరపాటు జరిగింది. ఒక అడ్వర్టైజ్మెంట్ మీద పేపర్ అంటించడం మరిచిపోయారు. పేపర్ లోపలికి వచ్చేసింది. వచ్చేస్తే పరమాచార్యుల వారు యథాలాపంగా పేపర్ తిప్పారు. అందులో రేజర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఉంటే పరమాచార్యుల వారు అది చూసి అడిగారు, ఇది ఏమిటి పరికరం అని అడిగారు. అడిగితే దాన్ని రేజర్ అంటారు స్వామి, ఏదో అడ్డం చేసుకుంటారు మగవాళ్ళు అన్నారు. అంటే పరమాచార్యులు వారు అన్నారు, మరి ఇక్కడ ఆడవారి బొమ్మ వేశారు ఎందుకు అని అడిగారు. అడిగితే అక్కడ ఆడవారి అవసరం ఉన్నా లేకపోయినా వ్యాపారాభివృద్ధికి ఇలా వేసుకోవడం అలవాటైపోయింది ప్రపంచంలో స్వామి అని చెప్పారు. లౌకికానికి ఎంత దూరంగా ఉండేవారో మీరు చూడండి పరమాచార్యులు వారు. ఉంటే పరమాచార్యులు వారు ఈ వర్తకుడి వంక చూసి అన్నారు, అంటే బహుశः నా పేరు నువ్వు వాడుకుంటున్నట్టు అన్నారు. ఈయన పేరు వాడుకుని ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఇది ఈ వాత పెట్టడానికే మర్చిపోయారు ఆ రోజున వార్తాపత్రికలో కాగితం అంటించడం. అంత అద్భుతంగా మాట్లాడేవారు. 16వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పరమాచార్యులు వారిని దూరంగా ఉన్నటువంటి ఒక ఊరు తీసుకెళ్ళి పెద్ద
పెద్ద సంస్కృత పండితుల్ని తీసుకొచ్చి నియమించి ఆయనకి గొప్ప గొప్ప నాటకాలు, గీతాభాష్యం, ప్రస్థానత్రయం ఇవన్నీ చెప్పిస్తూ ఉండేవారు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, పరమాచార్యుల వారి జీవితంలో గణపతి శాస్త్రి గారని ఒక గురువు గారు ఉండేవారు. ఆయన సంస్కృతాంధ్రముల యందు తిరుగులేని మహాపండితుడు. శంకరుల గీతాభాష్యం పుస్తకం లేకుండా చెప్పేవారు ఆయన. ఆయన ఒకనాడు కావేరీ నది ఒడ్డున పరమాచార్యుల వారిని కూర్చోపెట్టి పాఠం చెప్తున్నారు. చెప్తుంటే పరమాచార్యుల వారు కింద ఒక పుల్ల మొక్క తీసి కావేరీ నది ఇసుక ఒడ్డున ఏదో రాస్తున్నారు. ఇది చూశారు గురువుగారు. మరునాడు పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు ఒక నమస్కారం పెట్టి, అయ్యా నేను గ్రామాంతరం వెళ్ళిపోతున్నాను మా ఊరు, మీరు గీతా